पतंजलि योग समिति, भारत स्वाभिमान ट्रस्ट, युवा भारत, पतंजलि किसान सेवा समिति, महिला पतंजलि योग समिति, पतंजलि सोशल मीडिया అండ్ సూర్య నమస్కార సాధకులందరికీ పేరు పేరున సాయంకాల అభ్యాస వర్గానికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ స్వాగతం అండి. అద్భుతమైన ప్రయత్నం. ఈరోజు ఆరోగ్యం అనే అంశం ఎంత కష్టతరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పరమ పూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారి అద్భుతమైన ప్రయత్నం. కరోనా కాలంలో కూడా మనమందరం యాక్టివ్గా ఉన్నామంటే ఇండియా టీవీలో 200 డేస్ నుంచి రెగ్యులర్గా స్వామీజీ రావడం, ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం, వివిధ కార్యక్రమాలు, సూర్యనమస్కార ఉద్యమం, అలాగే మనకు అందుబాటులో ఉన్న మన ఆయుర్వేదిక్ డాక్టర్లని, మన పతంజలి చికిత్సాలయాలని ప్రతి ఒక్కరికి పరిచయం చేసే ప్రయత్నం. అనవసరంగా అలోపతి దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడి సైడ్ ఎఫెక్ట్స్ తో మరింత జీవన కాలాన్ని తగ్గించుకోకుండా ఎన్నో జాగ్రత్తలు మన ఇంట్లోనే తీసుకోవచ్చు. మనమే జాగ్రత్త పడవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. యోగా చేయాలి, ప్రాణాయామ చేయాలి, ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానం, చిన్న చిన్న చిట్కాలతో, ఆయుర్వేదం పట్ల అవగాహనతో, అవసరం అనుకుంటే మనకు అందుబాటులో ఉన్న పతంజలి చికిత్సాలయాలకు వెళ్ళి ఆయుర్వేదిక్ డాక్టర్ల ద్వారా మనకు కావలసిన జ్ఞానాన్ని పొంది వాళ్ళని ఉచిత కన్సల్టేషన్ ఫీజు లేకుండా ఉచితంగా వాళ్ళని కలిసి మన సరి అయిన మార్గదర్శనం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలగం. ఇంత అద్భుతమైన అవకాశాన్ని అందుకోసం మీ అందరికీ పరిచయం చేసే ఈ కార్యక్రమమే ఈ అభ్యాస వర్గం ఆయుర్వేదిక్ అభియాన్. సో అద్భుతమైన కార్యక్రమం అండి రోజు మనం చేయబోతున్నాం. ఈ రోజు మన దగ్గరికి పతంజలి చికిత్సాలయం మన పద్మరావు నగర్ నుంచి శ్రీమతి డాక్టర్ శీతల్ గారు రాబోతున్నారు. పతంజలి చికిత్సాలయం యొక్క అధినేత, సంచాలకురాలు శ్రీమతి మహాలక్ష్మి గారు అక్కడ అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారండి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా నష్టం ఉన్న పతంజలి చికిత్సాలయాన్ని చక్కగా నడిపిస్తూ మనకు స్వచ్ఛమైన ఆహార పదార్థాలని, అంతేకాకుండా ఆయుర్వేద మెడిసిన్ ని మనకు అందుబాటులో ఇచ్చారు. సో అందులో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు మహాలక్ష్మి గారు. మరియు ఆయుర్వేద జ్ఞానాన్ని అందిస్తున్నారు డాక్టర్ శ్రీ శీతల్ గారు. ఈరోజు ముఖ్యంగా మన టాపిక్ ఏంది? మన టాపిక్ ఆయుర్వేదం ద్వారా బాలల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం, పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం. ఇట్లాంటి అద్భుతమైన అంశం పైన మాట్లాడడానికి వస్తున్నారని మనం ఓంకారంతో ప్రారంభిద్దాం. ఒక సెకండ్ అండి, ఓంకారంతో ప్రారంభిద్దాం. జస్ట్ 1 సెకండ్. ఓంకారంతో ప్రారంభిద్దాం. అద్భుతంగా అందరం చేతులు ధ్యానంతో పెడదామండి.
स्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मोक्षीयमामृतात्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शांति शांति शांति। ఒకేసారి చేతులు జోడిద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అద్భుతమైన ఈ అవగాహన కార్యక్రమం, ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమం ఆన్లైన్ మాధ్యమంగా ఆయుర్వేదం మరియు మన ఆరోగ్యం ఇలాంటి అద్భుతమైన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన పరమ పూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారు, ఆచార్య బాలకృష్ణ మహారాజ్ రాజు ఆయుర్వేద శిరోమణి అద్భుతమైన ప్రయత్నం చేసి దేశమంతటా పతంజలి చికిత్సాలయాన్ని స్థాపించి మనకు అందుబాటులో ఆయుర్వేదిక అంశాలు మనకు పెట్టి మనకు ఎంతో చవకైన రీతిలో ఎంతో అవగాహన ఇచ్చారు. పూజ స్వామీజీ వీడియోలు ఆస్థా ఛానల్లో పూజ స్వామి రామ్దేవ్ బాబా గారిది, ఆచార్య బాలకృష్ణ మహారాజ్ గారిది ఎంతో మనకు క్లారిటీ తీసుకొచ్చిందండి. ఈరోజు మన అదృష్టం, మన తెలంగాణలో అత్యంత జ్ఞానవంతులైనటువంటి డాక్టర్స్ కూడా అక్కడి నుంచి ట్రైనింగ్ ఇచ్చి రిక్రూట్ చేసి బిఎంఎస్ చేసిన తర్వాత ఎండిస్ చేసిన తర్వాత మనకు అందుబాటులో పెట్టారు. జ్ఞానవంతులని గుర్తించడం మన ప్రథమ కర్తవ్యం. జ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ జ్ఞానాన్ని తీసుకొని మనల్ని మనం సవరించుకోవడం మన బాధ్యత. సో మన అదృష్టం మనకు దగ్గరగా మనకు ఈ పద్మారావు నగర్ సికింద్రాబాద్ పతంజలి చికిత్సాలయం కూడా అలాంటి అద్భుతమైన ప్రయత్నం చేస్తుంది. మనం మొన్న ఆల్రెడీ చూసాం. మరొకసారి పద్మారావు నగర్ పతంజలి చికిత్సాలయం యొక్క అధినేత సంచాలకురాలు శ్రీమతి మహాలక్ష్మి గారు మన పక్కకే ఉన్నారు. మహాలక్ష్మి గారు ఒకసారి ఓం అండి. आप है ना महालक्ष्मी जी? ओम. एक बार मैडम को दिखाइए ना. స్వాగతం అండి మహాలక్ష్మి గారు. ఆడియో అన్మ్యూట్ చేయండి ఒకసారి. స్వాగతం అండి. ఇంకొక మొబైల్ ఉందా అండి? రెండు మొబైల్ ఉంటే డిస్టర్బెన్స్ వస్తుంది. ఓం అండి. ఓం అండి. స్వాగతం అండి. మొబైల్ క్లోజ్ చేయండి, బెటర్. ఒక మొబైల్ క్లోజ్ చేయండి, వాయిస్ డిస్టర్బెన్స్ పోతుంది. మళ్ళీ అడగండి కావాలంటే. అద్భుతంగా శ్రీమతి మహాలక్ష్మి గారు చాలా సీనియర్ మోస్ట్ యోగిని. నిజం చెప్పాలంటే చాలా నిస్వార్థమైన కార్యకర్త. సంవత్సరాలుగా మన సంస్థలో పాల్గొన్నారండి. ఇప్పటికి కూడా తను రోజు ఉదయం పూజ స్వామి చెప్పినట్టుగా యోగా చేస్తుంది, యోగా కక్ష నిర్వహిస్తుంది, యోగా క్లాస్ తీసుకుంటారు. అలాంటి అక్క కేవలం చికిత్సాలయం కాదండి, చికిత్సాలయాలు సేవా సంస్థలు అవి. అలాంటి మహాలక్ష్మి అక్క. మహాలక్ష్మి అక్క గారు కొద్దిగా మాట్లాడండి. మీరు మీ యొక్క చికిత్సాలయం గురించి, మీరు చేసే సేవ గురించి ఒక నిమిషం మాట్లాడండి. మాట్లాడి మీ యొక్క డాక్టర్ గారిని పరిచయం చేయండి మళ్ళొకసారి. ఓం అండి. నా పేరు మహాలక్ష్మి, పద్మారావు నగర్ చికిత్సాలయ సంచాలకురాల్ని. యోగ బంధువులందరికీ నమస్కారం. నన్ను మళ్ళీ ఇంత తొందరగా మళ్ళీ పిలిచి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా డాక్టర్ గారు కూడా డాక్టర్ శీతల్ గారు ఇదేండి, మొన్న కూడా మీకు క్యాన్సర్ గురించి చెప్పారు.
ఇవాళ కూడా మళ్ళీ పిల్లల గురించి దాని గురించి చెప్పడానికి వచ్చారు. మేము ఏదో మా చేతనైన సహాయం మేము చేస్తున్నాము. స్వర్ణప్రాశ కూడా లైన్ గా ఒక 5-6 నెలలు పైగానే చేశాము. అంతలో ఈ కరోనా వల్ల స్టాప్ చేయాల్సి వచ్చింది. దాన్ని మళ్ళీ మొదలు పెట్టాలి. చాలా మంది అడుగుతున్నారు, మేడం ఇమ్యూనిటీ కోసం కదా అది మీద మొదలు పెడితే బాగుండేది అని. అది మళ్ళీ చెయ్యాలన్న ఉద్దేశంలోనే ఉన్నామండి. చాలా సంతోషం, చాలా సంతోషం. మీలాంటి వాళ్ళు ఎంత చేసినా అది నిజంగా సమాజంకు చాలా ఉపయోగము. మహాలక్ష్మి అక్క, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మన సంస్థలో ఉన్నారక్క? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సంస్థలో ఉన్నారు? నేను 2005 నుండి ఉన్నానండి. 2006 లో ట్రైనింగ్ అయ్యాను హరిద్వార్ లో బాబా రామ్దేవ్ బాబా గారి దగ్గర. ఫస్ట్ టైం సెప్టెంబర్ లో 2006 లో హరిద్వార్ లో ట్రైనింగ్ అయ్యాను. దాని తర్వాత బాంబేలో ఉన్నాం. అప్పుడు అక్కడ కూడా నేను పైన టెర్రస్ మీద క్లాసెస్, అవి ఫ్రీ క్లాసెస్ అప్పటి నుండి ఇప్పటి వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ పద్మారావు నగర్ తీసుకుంటున్నారా? ఇప్పటికి మీరు ఫ్రీ క్లాస్ తీసుకుంటున్నారా? ఇప్పటికి మార్నింగ్ 5 to 6:30 ఆ టైమింగ్ యోగా కోసమే పెట్టాను. ఎక్కడ తీసుకుంటారా మీరు? మా కాలనీలోనే నాకు ప్లే గ్రౌండ్, షటిల్ కోర్ట్ ఇచ్చారు. ఓపెన్ ఎయిర్, మంచి చెట్లు, మంచి ప్రశాంత వాతావరణం బాగుంటుంది. అక్కడ సపరేట్ గా మాకు రూమ్ లాగే ఉంటుంది. అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓపెన్ ఎయిర్ లో ప్రొద్దుటే 5:30కే స్టార్ట్ అవుతుంది. 6:45, 7 వరకు అవుతుంది. ప్రతిరోజు 10 ఏళ్ల నుంచి అక్కడే చేస్తున్నానండి. అంతకు ముందు అపార్ట్మెంట్లకు వెళ్ళేదాన్ని. ఒక 20 మంది ఉంటే వాళ్ళకు చెప్పేదాన్ని. చాలా కొంచెం స్టార్టింగ్ లో కొంచెం కష్టం అయింది. ఆ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 5 కంతా లేచి వెళ్ళాలి చేయాలంటే. మళ్ళీ మా హస్బెండ్ కూడా బాగా కోఆపరేషన్, డ్రాప్ చేసేవారు, తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఈ ప్లే గ్రౌండ్ వచ్చినప్పటి నుంచి నాకు చాలా కన్వీనియంట్ గా ఉంది. కాకపోతే ఆసనాలు అన్ని వేస్తారా అక్క? అన్ని అంటే కొన్ని మా మధ్యలో 1980లో నేను గాంధీ జ్ఞాన మందిర్లో ఫస్ట్ 1 year కోర్స్ చేశానండి, 1980s లోనే. అప్పుడు అన్ని వేసేదాన్ని, కానీ మధ్యలో గ్యాప్ వల్ల కొన్ని ఆసనాలు అంటే శీర్షాసనం, సర్వాంగాసనం ఇలాంటి కొన్ని హార్డ్ ఆసనాలు మాత్రం మధ్యలో గ్యాప్ ఎక్కువ రావడం వల్ల వేయడానికి నేను కొంచెం వెతికాను. కానీ పిల్లలతో అందరితో వేస్తూ మన తెలంగాణలో చాలా మంది మహిళలు ఇందులో యాడ్ అవుతున్నారక్క. మహిళలు చాలా సమస్యలు ఉన్నారు. మీరు సంవత్సరాల నుంచి యోగాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, చికిత్సాలయంలో సేవ చేస్తున్నారు. అక్క వాళ్ళందరికీ మీరు ఇచ్చే సూచనలు ఏందక్క? ఇది ఒక్కటేనండి, మన కోసం మనం చేయాలి. ప్రతిరోజు 1 గంట సేపు, ఒక పూట భోజనం మానేసినా నష్టం లేదు, 1 గంట నిద్ర తక్కువైనా నష్టం లేదు. కాకపోతే ఒక రోజు యోగా చేయడం మానేస్తే మనం చాలా నష్టపోతాము. అలాంటి నిర్ణయానికి రావాలి. మన మనసు గట్టిగా, దృఢంగా మనం కంపల్సరీ చేయాలి. మొదట స్టార్టింగ్ లో మీకు కొంచెం కష్టం అనిపించవచ్చు. 1 year అట్లా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు వదలాలని కూడా అనిపించదు. ఒక్క పూట వదిలేస్తే ఏదో కోల్పోయినట్టు మనసు లాగుతుందనమాట. అలాంటి స్థితికి రావాలి. అప్పుడే మన కోసం మనం 1 గంట చేసుకుంటే మనం 24 గంటలు చక్కగా పనిచేయగలుగుతామండి. సో మీరు చాలా స్వామీజీకి దగ్గరగా వెళ్ళారు, వీడియోలు చూసారు. స్వామీజీది ఆస్థా ఛానల్ ఫాలో అవుతారు, వేదిక్ ఛానల్ ఇట్లాంటివి చూస్తూ ఉంటారు. సో మీకు కూడా హిందీ రాకపోయేదొచ్చు, కానీ ఏదైతే ఇప్పుడు ఆయుర్వేదం ఎట్లా పరిచయం అయింది అక్క? మీరు ఎట్లా చికిత్స స్టార్ట్ చేశారు అసలు? నేను ఆయన ఆస్థాలో ఆయన స్పీచెస్ వినేయండి చాలా అట్రాక్ట్ అయ్యాను. 2005 నుండి ఆయన స్పీచెస్ ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది. నాకు హిందీ రాందానికి ఎంతో హిందీ ఇంప్రూవ్ కూడా అయింది. చాలా వరకు నేను కూడా హిందీలో ఇక్కడ వాళ్ళకి చెప్తూ ఉంటాను. అదే అంటారు వాళ్ళు, మీరు తెలుగు వాళ్ళ, కన్నడ వాళ్ళ, హిందీ వాళ్ళ అని. అన్ని భాషల్లో కొద్దిగా మాది మాతృభాష తెలుగు, కన్నడ చాలా చక్కగా మాట్లాడగలుగుతాను. హిందీ మాత్రం మేనేజ్ చేయగలుగుతానండి, అంతే. చాలా సంతోషం అక్క. నిజంగా ఈరోజు మీరు తెలంగాణలోని అందరు మహిళలకి ఆదర్శం అక్క. రోజు ఎంత పనున్నా మీలాగా పొద్దున్న లేసి ఫస్ట్ ప్రయారిటీ తప్పకుండా కొద్దిసేపు యోగా, కనీసం సూక్ష్మ వ్యాయామం, ఆసనాలు చేయకుంటే ఏమైతే సూక్ష్మ వ్యాయామం, కనీసం ప్రాణాయామ, ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తే ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందక్క. సో మీరు మా అందరికి రాత్రి ఎన్ని గంటల పడుకున్నాం అన్నది క్వశ్చన్ కాదండి. పొద్దున 4:30కి లేచి యోగా చేశామా లేదా, అదే మెయిన్ ఎయిమ్ గా పెట్టుకున్నాను. తర్వాత దీనివల్ల చాలా లాభాలు పొందాను. నాకు తెలియకుండానే నాకు లోపల ఏమేమి చిన్న ఉన్నవి కూడా నాకు అవంతకవే మాయమైపోయాయండి. అందుకని నేను చాలా చెప్తుంటాను అందరికి, ఇది చెయ్యండి చాలా బాగుంది అని.
చాలా సంతోషం అక్క. మీ పతంజలి చికిత్సాలయం వచ్చే వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. వాళ్ళకు నిజమేనండి. ఆయుర్వేదంతో పాటు మీరు యోగ చెప్తూ ఉంటారు. సో ఈ అవునండి. 2 జ్ఞానం ఇస్తుంటారు. అవును. నాకు అనిపిస్తది మీ పతంజలి చికిత్సాలయం కేవలం చికిత్సాలయం కాదండి. అదొక ఆ! అద్భుతమైన దేవాలయం. నాకు దేవాలయం. చాలా నిజమే. ఆనందం అనిపించింది. మొన్న మేము వచ్చాం. మేము కూడా నేను మా ప్రవీణ నిజమేనండి. మేము అలాగే ట్రీట్ చాలా చాలా ఓహ్! సంతోషం అక్క. అవునండి. వచ్చారు. మనం ఈరోజు మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. చాలా సంతోషం. ఇంత మంచి అలాగేనండి. డాక్టర్‌ని మాకిచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా థాంక్ యూ వెరీ మచ్ అక్క. అయ్యింది. పర్వాలేదండి. సో ఈరోజు డాక్టర్ శీతల్ గారు మన పక్కకున్నారండి. మొన్ననే వచ్చారు. మన క్యాన్సర్ పైన వివరించారు. మనం అందరం ఒకసారి చేతులు జోడించి ఒకేసారి స్వాగతం చెప్దాం. ఓం दीदी आपको स्वागत। वर्ष स्वाभिमान की ओर से आपको सुस्वागत है। आप जो समय दिया हमारे लिए इतना खास समय, आपको हार्टफुल्ली थैंक यू वेरी मच। और आपका विषय भी इतनी अच्छा है। आप जो क्या बोलेंगे सेलेक्ट किया, बच्चों को इम्यूनिटी की इतना कमी है आज। सो बच्चों के अंदर इम्यूनिटी बढ़ाने के लिए आप आयुर्वेद के अंदर से जो సింపుల్ టెక్నిక్స్ है वो आज बताने वाला है। ఈ రోజు మనకు డాక్టర్ శీతల్ గారు అద్భుతంగా ఆయుర్వేదంలో ఉన్న మూల సిద్ధాంతాలు, దాంతో పాటు బాలలకు ఏ విధంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలో మనకు తెలియజేస్తారు. ఓవర్ టు డాక్టర్ శీతల్ గారు. बहुत बहुत धन्यवाद मैडम। नमस्ते, सभी को नमस्ते। आज जो विषय मैंने यहाँ पे बताने के लिए पहले से डिसाइड किया था, उसमें है आयुर्वेद के मूलभूत सिद्धांत। और जो हमारी आयुर्वेद की एक शाखा है बाल मतलब कौमार भृत्य इस विषय को कहा जाता है, जिसमें बच्चों के गर्भ में बढ़ने से लेके जब तक वो 12-14 साल का नहीं होता तब तक की अवस्था में उनका टेक केयर कैसे करना है, इस बारे में। तो जैसे ही गर्भ रूप में बच्चा यहाँ पे माता की कोख में जन्म लेता है, उस वक्त से हमको देखना पड़ेगा। इसके लिए एक मूलभूत आयुर्वेदिक सिद्धांत की जरूरत पड़ती है, तो वो पहले मैं बताऊंगी, फिर वी विल स्विच ऑन टू कि बच्चों का इम्यून सिस्टम कैसे हम ठीक कर सकते हैं। यानी माँ का पेट में से जो बच्चा है तब कैसा उसके अंदर बढ़ाना चाहिए, इसके बारे में बात करें आप। इसके बारे में अगर वो इम्प्रेशन रहेगा तो ही हम बच्चा पैदा होने के बाद में उसमें क्या गुण दोष, क्या है दीदी? उसका आधार किस चीज का? आप जो विषय जो गर्भ में से ही जो ध्यान लेना चाहिए इसके बारे में बता रहे कोई कौमार भृत्य है ये विषय जो है, कौमार भृत्य। तो చాలా మంచి విషయం అండి, చాలా మంచి విషయం మాట్లాడుతున్నారు డాక్టర్ శీతల్ గారు. మొట్టమొదట మనము బాలల్లో రోగనిరోధక శక్తిని గురించి ఎలా పెంపొందించుకోవాలనే విషయం మాట్లాడే ముందు ఆయుర్వేద మూల సిద్ధాంతం కౌమార భృత్య దీని నుంచి మనం మాట్లాడుతున్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు దాని యొక్క ముద్ర ఆ తర్వాత పిల్లవాడు పుట్టిన తర్వాత పిల్లవాడు పెరిగిన తర్వాత ఎలా ప్రభావం పడుతుంది అనే అంశం పైన మొట్టమొదట డాక్టర్ శీతల్ గారు మాట్లాడబోతున్నారు. दीदी कंटिन्यू प्लीज। अभी आप सब तो योग और आयुर्वेदा से जुड़े ही हैं, तो आप सब लोगों को पता होगा कि आयुर्वेदा में किसी भी चीज का एक बेसिक साइंटिफिक थ्योरी होती है। उसी तरीके से जो हमारा जीवन यापन हो रहा है वो 3 उपस्तंभ पे डिपेंड है। सब लोगों को पता ही होगा, आहार, निद्रा और ब्रह्मचर्य। अगर इसमें से एक भी हमारी चीज पूरी नहीं होती है तो डायरेक्ट वो आदमी के जीवन पे असर करता है। अगर हम आहार ना खाए तो आदमी जीवित नहीं रह सकता, अगर हम निद्रा ना ले तो भी आदमी जीवित नहीं रह सकता। और ब्रह्मचर्य ये कंडीशन मतलब गृहस्थाश्रम में ब्रह्मचर्य को अलग लेना चाहिए, वानप्रस्थाश्रम में अलग लेना चाहिए। इस तरीके से ब्रह्मचर्य को भी इसमें इंक्लूड करते हैं। इन तीनों को मेंटेन करने से आदमी का जीवन यापन, उसका मानसिक स्वास्थ्य, शारीरिक स्वास्थ्य, ये दोनों भी बना रहता है, टिका रहता है, आदमी जीवित अवस्था में रहता है।
డాక్టర్ శీతల్ గారు చాలా బాగా చెప్పారండి. మానవ జీవితంలో 3 ముఖ్యమైన మూల స్తంభాల గురించి మాట్లాడారండి. మనందరికి తెలుసు ఆయుర్వేదంతో ఉన్నవాళ్ళం. ఒకటోది ఆహారము, రెండవది నిద్ర, మూడవది బ్రహ్మచర్యం. ఈ 3 అత్యంత ప్రధానమైన అంశాలని డాక్టర్ శీతల్ గారు చెప్తున్నారు. ప్లీజ్ కంటిన్యూ దీది. तो इस तरीके से हम जो भी आयुर्वेद बोलते हैं, आयुर्वेद एक चीज है जो 7 ब्रांचेस में डिवाइड की गई है, जैसे काय, बाल, ग्रह, ऊर्ध्वांग, शल्य, दृष्टा, जरा, वृषय। इन सभी को जोड़ के, इन 7 चीजों को जोड़ के ही आयुर्वेद का कंप्लीशन होता है। आप देख सकते हैं, काय यानी काय चिकित्सा, बाल यानी मैं जो आपको कौमार भृत्य बताने जा रही हूँ, और ग्रह मीन्स इसमें आप ग्रह दोष मान सकते हैं, या फिर कीटाणुओं का दोष मान सकते हैं, या फिर जो हमारी ग्रह स्थिति है वो बराबर नहीं, भूत विद्या को हम लोग साइंटिफिकली लेंगे तो ये बैक्टीरिया, फंगस, इन चीजों में कन्वर्ट होता है। लोग इसको भूत को अलग ही बना देते हैं, ठीक है। हाँ, और ऊर्ध्वांग जो है, ऊर्ध्वांग में आपको ईएनटी, हाँ, ईएनटी में आपको आ जाता है ईयर, नोज एंड थ्रोट। तो ऊर्ध्वांग मीन शोल्डर के अबो, ऊर्ध्व अंग, शरीर का जो ऊर्ध्व अंग है उसकी चिकित्सा, मतलब किसी को ईएनटी प्रॉब्लम है तो उसमें आ जाता है। शल्य में आपको ऑल सर्जिकल प्रॉब्लम, मतलब बाहर से कोई भी फॉरेन चीज बॉडी में आ जाती है, चाहे वो गड्ढा है, चाहे कांटा है, चाहे कुछ भी है, तो उसको शल्य कहते हैं। और दृष्टा यानी जीव जंतु, इनका कुछ अगर काटता है हमको तो उसको दृष्टा बोलते हैं। अगर स्नेक बाइट है, बिच्छू का काटना है, ये सब। जरा में आपको आ जाएगा कि वृद्ध अवस्था में क्या क्या बीमारियां होती है। और विषय में आपको आ जाता है कि जैसे कि एक बड़ा वृक्ष है और वो फूल और फलों से लदा हुआ है, तो उस वृक्ष की जो पृथ्वी पर वैल्यू होती है वो बहुत माननीय वैल्यू होती है, मतलब उस पे उसकी तरफ सब जाते हैं, उसकी छाव में बैठते हैं एंड उससे फल फूल खाते और समाधान पाते। उसी प्रकार से वृषय मीन्स हम जो बच्चों को पैदा करने वाला जो मनुष्य है उसकी चिकित्सा, ठीक है। तो इस तरीके से ये 7 ब्रांचेस मिलके आयुर्वेदा हो जाता है, और ये है आहार, निद्रा और ब्रह्मचर्य पे डिपेंड। ओके, तो अभी काय चिकित्सा के बारे में जो बता रहे थे, तो काय चिकित्सा में ही सारे रोग आ जाते हैं, सभी रोग। मोस्टली इट इज कॉल्ड एज मेडिसिन ब्रांच। आप एमडी मेडिसिन के पास जाते हैं, शुगर, बीपी एंड डाइजेशन रिलेटेड सारे प्रॉब्लम्स, एवरीथिंग। तो उसमें आप जो भी आहार खा रहे हैं तो उससे बॉडी बिल्ड हो रही है, उसको बोलते हैं एनाबॉलिज्म। और जो आहार खाने के बाद में एसिमिलेशन होता है, मतलब आहार का डिफरेंट नरिशमेंट इश्यूज में कन्वर्ट होता है, विटामिन, फैट्स, कार्बोहाइड्रेट्स, उसको कैटाबॉलिज्म, एंड इन दोनों के मिक्सचर को बोलते हैं मेटाबॉलिज्म। तो जो आप खा रहे हैं, खाने के बाद में बॉडी का नरिशमेंट हो रहा है, उस चीज को हम काय चिकित्सा, उसमें कुछ भी बदलाव आने की चीजों को हम काय चिकित्सा कहते हैं। अभी मैं ये इसीलिए बता रही हूँ कि ये सब बच्चों पे कैसे हम अप्लाई करें, इसलिए। ओके, तो सब लोग तो जानते ही हैं त्रिदोष, वात, पित्त, कफ, सप्त धातु। सप्त धातु में आपको सप्त धातु ही मेन है, बच्चों के इम्यून सिस्टम को देखना है तो सप्त धातु सबसे इंपॉर्टेंट है। इन सप्त धातु के लिए मुझे आपको थोड़ा बेसिक बताना पड़ रहा है। तो जो भी त्रिदोष है, वात, पित्त, कफ, सप्त धातु है रस, रक्त, मांस, मेद, अस्थि, मज्जा, शुक्र, ये सप्त धातु। और इनके ऊपर की जो मलाई है वो ओज होती है। तो जब हमारा शरीर मतलब गर्भाधान हो जाता है माता की कोख में, और बच्चा
एक पहले दिन से बढ़ना शुरू हो जाता है, तभी से उसके मातृज और पितृज दो प्रकार के चीजें मिलकर सप्तधातु बनना शुरू हो जाते हैं। और त्रिदोषों का मेल होता है और 3 मल बनते, मूत्र, मल, स्वेद। इस तरीके से शरीर का आधार भी यही 3 है। ठीक है, तो अभी जो हम कौमार भृत्य शाखा हम डिस्कस करने के लिए बोले थे, उसमें उसकी गर्भावस्था, उस टाइम पे जो गर्भिणी का स्वास्थ्य है वो, और जब वो पैदा हो जाता है, जब तक वो दूध पीता है उसको कहा जाता है क्षीराद। जब तक वो दूध और अन्न दोनों खाता है, 2 साल की जो कंडीशन है उसको बोलते हैं क्षीर और अन्नाद। और उसके बाद 12 से 14 साल तक जो होता है उसको कहते हैं अन्नाद। तो इन सब कंडीशन में उसकी बॉडी कैसी रहती है और हमें क्या माइंड में रखना चाहिए उसकी One second, ट्रीटमेंट करने repeat please. Kshirad, Kshira. One second, repeat please. हाँ, वो जब Kshirad. क्षीराद, क्षीर, अन्नाद और अन्नाद। Okay. क्षीराद मतलब सिर्फ क्षीर पीता है, दूध पीता है। Okay. क्षीर अन्नाद यानी दूध भी पीता है, अन्न भी खाता है। Okay. और अन्नाद में सिर्फ अन्न खाएगा वो, 2 साल के ऊपर की अवस्था। तो इस तरीके से इन सब कंडीशंस के टाइम पे उसको हमें क्या क्या डिसऑर्डर हो सकते हैं। उसको कभी पेट दर्द होता है, उसके कभी ग्रोथ रुक जाती है, उसको कभी स्किन एलर्जी हो जाती है, या फिर उसको डिफरेंट टाइप के जैसे कि जॉइंडिस का डर रहता है, और हाइट बढ़ने में क्या प्रॉब्लम आ रही है, सर्दी खांसी बुखार क्यों आ रहा है। ये सब के लिए यही मेन चीज है, इनका स्टडी करना। तो जो मैंने अभी बच्चों के इम्यून सिस्टम के लिए बोला, उसमें हमको ये इतनी स्टेजेस में उसको क्या क्या होता है उस हिसाब से करना है। तो इन जैसे त्रिदोष, वात, पित्त, कफ, ये तीनों का इम्बैलेंस होता है तो रोग आते हैं। लेकिन वात, पित्त, कफ नॉर्मल रहता है बच्चे के बॉडी में। सप्त धातु भी एकदम फ्रेश रहते हैं, मतलब जैसे कि वो गर्भ के टाइम पे सेट हो गए हैं, उस तरीके से एकदम फ्रेश रहते हैं उसके सप्त धातु। बस उसकी वृद्धि होती रहती है। तो वृद्धि में ये प्रॉब्लम आ जाती है कि जब भी हम खाना खा रहे हैं, इस तरीके से एक थाली भर के जो हम खाना खा रहे हैं, तो उसमें अलग अलग चीजें होती है, खाने की सारी चीजें। वो सब खाने के बाद में एक अन्न रस बनेगा, अन्न रस। जब हमने मुंह में उसको डाला और उसके बाद में चबाना शुरू किया, वो सलाइवा से मिक्स हो गया, और उसके बाद में वो चले जाएगा ईसोफेगस में, देन स्टमक में, स्टमक से डियोडिनम, डियोडिनम से स्मॉल इंटेस्टाइन, फिर लार्ज इंटेस्टाइन। तो स्टमक, डियोडिनम, स्मॉल इंटेस्टाइन में मेन सब एब्जॉर्ब होके लीवर में आ जाता है, और लीवर से अन्न रस का रूपांतरण इन सब में होना शुरू हो जाता है। रस, रक्त, मांस, मेद, अस्थि, मज्जा, शुक्र में। तो ये अन्न रस हमारा अच्छा रहना चाहिए, तब बच्चे का इम्यून सिस्टम बहुत बढ़िया रहता है। अगर इस अन्न रस में हमारी प्रॉब्लम है तो ये सब भी नहीं बढ़ता है। इसके लिए एक न्याय है। एक न्याय मीन्स जैसे कोई भी फार्मर है, अपने खेती को पानी दे रहा है, तो वो ऐसे यहाँ से जो आ रहा है पानी, उसको इधर छोड़ के ऐसे इधर छोड़ता है, तो ये भर जाने के बाद में इधर भरता है, ये भरने के बाद में इधर भरता है। इस तरीके से इसको केदारी कुल्या न्याय बोलते हैं। तो आयुर्वेदा के हिसाब से हमारा पोषण बच्चों का अन्न रस, पौष्टिक अन्न रस, पौष्टिक अन्न रस में से पहला धातु बनेगा उसका रस धातु। अगर उसका रस धातु अच्छा बनता है तभी रक्त धातु बनने के लिए वो आगे कुछ देगा। फिर रक्त धातु के बाद मांस धातु, मेद धातु, अस्थि, मज्जा और शुक्र। इस तरीके से इन सातों धातु को बनाता है बच्चे के बॉडी में अन्न रस। तो कई बार बच्चे मोटे हो जाते हैं तो ये अवस्था यहीं तक रुक जाती है, मेद तक।
और अस्थि और मज्जा, बोन एंड बोन मैरो उसके वीक हो जाते हैं। फिर आगे वो इतना मोटा हो जाता है कि वो आगे फ्यूचर कंडीशन में बच्चे भी पैदा नहीं कर सकता है, या फिर लेडीज में पीसीओडी प्रॉब्लम आ जाती है, शुक्र रिलेटेड प्रॉब्लम। तो ये मेन बेस है, आहार रस अच्छा रहना है, तभी जाके आपका रस रक्त मांस मेद अस्थि मज्जा शुक्र बनेगा। तो ये एक मूलभूत सिद्धांत है जिसपे बच्चों को हम बहुत अच्छे से मतलब उनको बीमारी से रोक सकते हैं, उनके हेल्थी कंडीशंस को बहुत अच्छे से मेंटेन भी कर सकते हैं। तो ये 7 धातु का मतलब कोई भी बच्चा है तो उसका वेट देख के उसके बोन का नरिशमेंट क्यों नहीं हो रहा है ये सब हम देख सकते हैं। उसका हीमोग्लोबिन लेवल कितना कम है वो भी हम देख सकते हैं कि वो प्रॉपर से पानी नहीं पी रहा है, मतलब उसके बॉडी में पानी की कमी है। ये सब चीजें हमको एक 1 बाय 1 माइंड में आ जाती है अगर हम इसको इस टेक्निक को हमेशा माइंड में रखेंगे तो यहीं पे इम्यून सिस्टम हमारा आधा ठीक हो जाता है। फिर पेशेंट आना शुरू हो जाते हैं कि कंप्लेंट के साथ कि उसको बहुत ही ज्यादा कोल्ड कॉफ एंड फीवर होता है बार बार, ये मेन कंप्लेंट रहती है बच्चों की। तो उसमें कोल्ड कॉफ फीवर क्यों आता है, यहाँ से हमको थोड़ा सा देखना पड़ेगा। इसमें देखिए आयुर्वेदा का मेन सिद्धांत है कि वात पित्त कफ, इस चीज को आधार मानेंगे तो जब वो बच्चा है तब कफ का प्रीडोमिनेंस रहता है, मतलब बच्चा जब रहेगा तब कफ प्रवृत्ति रहेगी उसकी, मतलब उसमें उसके जॉइंट्स बहुत गाढ़े रहेंगे, उसकी आंखों में चमक रहेगी, उसकी स्किन इतनी कटकट आवाज नहीं करेगी, ये सब कफ के लक्षण होते हैं। और बीमारियां भी कफ की ही होती है जब वो बच्चा रहता है। ये जो यौवन अवस्था है इस टाइम पे पित्त का प्रीडोमिनेंस रहता है, तो इस टाइम पे एसिडिटी ज्यादा रहना, गर्मी की शिकायतें ज्यादा रहना, स्किन रिलेटेड प्रॉब्लम ज्यादा रहना, इचिंग होना, ये सब पित्त रिलेटेड रोग भी ज्यादा रहते हैं। भूख भी ज्यादा लगती है पित्त का प्रीडोमिनेंस रहने के लिए। फिर वृद्धावस्था में वात का प्रीडोमिनेंस ज्यादा रहता है, और ये वात के सब टाइप्स है, ये कफ के सब टाइप्स है, और ये पित्त के सब टाइप्स। तो वात प्रीडोमिनेंस वृद्धावस्था में रहने से उसकी नींद कम हो जाती है, उसके बॉडी का चिकनापन कम हो जाता है, जॉइंट्स में गैप आ जाता है, ये सब रूखेपन के सिम्टम्स, इसमें गीलेपन के सिम्टम्स, इसमें आपको पूरा तेज फायर के सिम्टम्स दिखते हैं। इस तरीके से पूरे ह्यूमन लाइफ को 3 इसमें हम बांट सकते हैं, कफ पित्त और वात। तो जब बच्चे का जो ये बताया इन लोगों ने कि कॉफ कोल्ड और फीवर, ये इसलिए है कि उसको कोल्ड होता है क्योंकि उसका कफ का प्रीडोमिनेंस है, और ऊपर से अगर वो कॉफ रिलेटेड खट्टा खा लेता है, मीठा खा लेता है ज्यादा, या फिर उसका पानी के साथ ज्यादा उसका सहवास हो जाता है, तो ये सब होने लगता है उसको कॉफ कोल्ड एंड फीवर। फिर जब आजकल के इसमें बहुत दौड़ता हुआ लाइफ है तो लोग क्या करते हैं, कोल्ड कॉफ और फीवर के लिए फटाफट एंटीबायोटिक लेके आगे निकल जाते थे, लेकिन कुछ लोग उसमें आजकल 50% बच्चे उसमें कोल्ड कॉफ फीवर के हर महीने एंटीबायोटिक लेते, हर महीने हाँ। तो हर महीने एंटीबायोटिक लेने के बाद तुरंत ये ड्रॉप हो जाता नीचे। हाँ, तो इस तरीके से ये भी ड्रॉप नहीं होने देना है और ये भी नहीं होने देना है। इसके लिए हम लोग अभी पतंजलि चिकित्सालय में ट्रीटमेंट देके उन लोगों को इम्यून सिस्टम रेज कर रहे हैं। तो जो भी आयुर्वेदिक मेडिसिन हम देते हैं कोल्ड कॉफ फीवर के लिए, उससे इन चीजों में कभी भी असर नहीं होगा, उल्टा इसको भी वृद्धि करने के लिए हेल्प करेगा, प्लस ये भी नहीं होने देगा। एक्सलेंट एक्सलेंट। तो हम वही सब देते हैं, जैसे बहुत सिंपल सी मेडिसिन है, आप हमेशा सुनते हैं, मैं लिख के आपको बता दूंगी, सीतोपलादी, श्वासारी, त्रिकटु,
अभ्रक भस्म, प्रवाल पिष्टी, सुवर्ण वसंत मालती हम ओकेशनली यूज करते हैं, जो कि कॉफ के लिए बहुत अच्छा काम करता है। उसमें अगर जिन लोगों को कीड़े मतलब नट्टल जो आप तेलुगु में कहते हैं उसकी ज्यादा डाउट रहता है, उन लोगों को संजीवनी वटी देते हैं। इस तरीके से हम थोड़ा सा मोल्ड कर करके उनको ट्रीटमेंट देते हैं। बट सीतोपलादी और सुवर्ण वसंत मालती, इसका यूसेज हम 2 से 3 महीने उनको कंटिन्यू देने के बाद ये सब ठीक रहता है, ये सब ठीक रहता है। और बच्चे का ग्रोथ पैटर्न बहुत फास्ट दिखाई देता है, जो हम लोग यहाँ पे कर रहे हैं। बहुत सारे पेरेंट्स भी सपोर्ट कर रहे हैं। इंग्लिश डॉक्टर का फाइल नहीं बनाना है, ये भी नहीं होने देना है, एंटीबायोटिक का कोर्स भी नहीं लेने देना है, और इस पे बहुत कड़ी नजर रखनी है कि इसमें कोई कमी नहीं है। बस ये एक चीज है। और हम लोग जो आजकल वैक्सीनेशन कर रहे हैं, तो वैक्सीनेशन में भी आपका बहुत है। मतलब सबसे पहला बच्चा पैदा हो जाता है तो BCG, विटामिन के, उसके बाद में आपके सारे 5 डोसेस का EZ5 करके एक वैक्सीन आता है। इस तरीके से फिर 9th मंथ में EZ5 के 1st, 2nd, 3rd डोसेज रहता। देन मीजल्स, MMR, फिर आपको आगे अनकाउंटेबल चीजें अभी इसमें ऐड होगी है। चिकन पॉक्स, टाइफॉइड, जो अननेसेसरी है, देने की जरूरत नहीं है। दिस इज ऑप्शनल वैक्सीनेशन एंड दिस इज मस्ट। ये कंपल्सरी देना चाहिए, बट दिस इज ऑप्शनल। लोग 14 साल तक लोग मेडिकेशन देते ही रहते, लेकिन इसको भूल जाते। तो ये चिकन पॉक्स और टाइफॉइड, इन सब चीजों को, चिकन पॉक्स है, लाइफ में कितना भी आप वैक्सीन दे दो आएगा एक बार जरूर। टाइफॉइड पूरे लाइफ टाइम में एक बार आएगा जरूर। अगर आप वैक्सीन देते हो तो कम तौर पे आता है, लेकिन आता जरूर है। हाँ, तो इसीलिए इनका वैक्सीनेशन लेने का जरूरत नहीं है। तो ये सब चीजें के बाद, और ये सब नहीं होने के लिए हम सुवर्ण प्राशन, जो हमारी आयुर्वेदिक वैक्सीनेशन थेरेपी है, उसको भी इंट्रोड्यूस करा रहे हैं। जो हमारे यहाँ स्टेट लेवल पे मीटिंग हुई थी तब बताया था कि आप लोग डायरेक्टली स्टार्ट कर दो। साउथ इंडिया को दे दिया है ऐसे, हरिद्वार वालों ने साउथ इंडिया को परमिशन दे दी है कि आप लोग खुद से सुवर्ण प्राशन ड्रॉप्स बना के यहाँ पे पतंजलि क्लिनिक्स में जितना नॉमिनल चार्जेस होता है लेके आप देना शुरू करें। तो हमने आजकल वो भी देते हैं, उससे भी हमको अच्छा रिजल्ट है। बहुत बढ़िया, बहुत बढ़िया रिजल्ट है। तो ये बेसिक कंसेप्ट में बता रही हूँ। मेडिकेशन आपको बहुत सिंपल सा है, सीतोपलादी, सुवर्ण वसंत मालती, ये 2 याद रखना है। और अगर डॉक्टर को कंसल्ट करके लेते हैं, बच्चों का चीज है तो नाजुक रहता है, हम खुद बुक पढ़ा के नहीं लेना चाहिए। कुछ चीजें हैं जैसे गिलोय घनवटी, जो खाली पेट हम ले सकते हैं, एंटी इंफ्लामेटरी है, खून को बढ़ाती है, एंटी एलर्जिक है। तो वो एक चीज 5 साल के ऊपर 1 गोली खाली पेट ले सकते हैं, इस तरीके से वो ले सकते। एक टॉनिक्स के हिसाब से आप अश्वगंधारिष्ट, अरविंदासव, ये सब भी आप ग्रोथ टॉनिक के तौर पे ले सकते हैं। जिन बच्चों को मोशन क्लीन नहीं होता है उनको गुलकंद हम दे सकते हैं। ऐसे बहुत सारी चीजें हैं जो आयुर्वेदा से कवर अप हो जाती है। लेकिन अगर फीवर उसका नहीं उतरे किसी भी चीज से, तो हमको इमरजेंसी एलोपैथिक मेडिसिन भी लेनी पड़ती है, क्योंकि बच्चों का जो बॉडी है बहुत छोटा और नाजुक है। तो दिमाग पे फीवर चढ़ना हम नहीं रोक सकते कम टाइम स्पैन में, तो उस वक्त में हमें इमरजेंसी मेडिसिन की जरूरत पड़ती है, तब लेना चाहिए। अभी आप लोग डाउट्स पूछ सकते हैं या फिर और भी कुछ डिस्कस कर सकते हैं। नहीं, बहुत अच्छा समझाया, చాలా చక్కగా మనకు సముదాయించారండి డాక్టర్ శీతల్ గారు। ముఖ్యంగా మనము ఏదైతే బాలల్లో రోగనిరోధక శక్తిని గురించి మాట్లాడడానికి కోసం మొట్టమొదట 3 అంశాల గురించి మాట్లాడారు.
మన జీవన శైలి అయితే ఉందో అందులో 3 అంశాలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యం. 3 చాలా ఇంపార్టెంట్. దీని నుంచి మన జీవితం చక్కగా ఎదుగుతుందని చాలా బాగా చెప్పారు. ఆయుర్వేదంలో 7 ముఖ్యమైన బ్రాంచెస్ గురించి మాట్లాడారు. 7 బ్రాంచెస్ లో కాయ, బాల, గృహ, ఉద్వాంగ్, ఉద్యాంగ్, శల్య, దృష్ట, జర, దెన్ వృషై. తర్వాత 8వ అంశం కూడా యాడ్ చేస్తారు మొత్తము. ఆ విధంగా 7 అంశాలలో కాయ అనేది మొత్తం ఇప్పుడు ఏదైతే మనం ఆరోగ్య చికిత్స గురించి మాట్లాడుతున్నామో అదంతా కాయ గురించి వస్తుంది అని చెప్పారు. బాల గురించి ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్న రోగ నిరోధక శక్తికి సంబంధించిన పిల్లలు ఏ విధంగా పెరగాలనే అంశం పైన మాట్లాడుతున్నారు. గృహ అనేది మనం జనరల్ గా చాలా రకాలు చూస్తాము. ఈ భూత సంబంధించిన ఇతరత్ర అంశాలు కూడా అందులో వస్తాయని చెప్పారు. ఈ ఉద్యాంగలో ఈఎన్టీకి సంబంధించింది అందులో వస్తుంది, ఎలా అయితే ఐ అంగంకు సంబంధించింది అని చెప్పారు. తర్వాత శల్యలో మొత్తము సర్జరీకి సంబంధించింది వస్తుంది అని చెప్పారు. దృష్టలో జీవ జంతు ఏదైతే కుడతదో, ముఖ్యంగా తేళ్లు, పాములు కుడితే వచ్చే సమస్యలకి సొల్యూషన్ గా ఆయుర్వేదం ఇవ్వడం జరుగుతుంది. జరాలో వృద్ధాప్యంలో వచ్చే సమస్యలకి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వృషైలో వివిధ ఏంటంటే ఎలా అయితే ప్రకృతి దగ్గరికి వెళ్ళి ప్రకృతి నుంచి ఒక ఆస్వాదం మనం పొందుతామో, అలాగే పిల్లల్ని ఏ విధంగా ఒక న్యాచురల్ గా పెంచాలో ఆ చికిత్స గురించి మాట్లాడుతుందని చెప్పి చాలా బాగా చెప్పారు. సో సోదరులారా, చాలా అద్భుతమైన విషయాలలో ముఖ్యంగా అనబోలిజం, తర్వాత కెటబాలిజం, మెటబాలిజం గురించి మాట్లాడారు. ఎలా మనం తిన్నది అన్నము ఎలా అరుగుతుంది, తర్వాత దానికి విటమిన్స్ ఏ విధంగా మనం యాడ్ చేస్తాము, రెండింటి కలిపి మెటాబాలిజం ఎలా ఉంటుంది, దీని గురించి మాట్లాడారు. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన శరీరంలో 7 ధాతువులు గురించి మాట్లాడారు. 7 ధాతువులు అత్యంత ప్రధానమైన అంశంలు. మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ యోగా టీచర్ అందరికి తెలుసు, రసము, రక్తము, మాంసము, మేధ, అస్థి, మజ్జ, శుక్రము. ఈ 7 ధాతువులు సరిగ్గా ఉంటే అప్పుడేమొస్తుంది, ఓజస్సు, అద్భుతమైన ఓజస్సు అనేది మనకు రావడం. దాన్ని మనం ఇమ్యూనిటీ అంటాం. ఇమ్యూనిటీ అంటే ఏంది? ఓజస్సు డెవలప్. ఓజస్సు మనము మంత్రాల్లో కూడా చెప్తాం, ఓజస్సు పెరగాలని చెప్పేసి. అర్థమవుతుందా? సో ఓజస్సు పెరగడానికి కోసం, అంటే ఇమ్యూనిటీ పెరగడానికి కోసం ఈ ధాతువులు సరిగ్గా ఉండాలని చాలా బాగా అక్క మనకు సంధాయించింది. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే త్రిదోషాలు, 7 ధాతువులు, త్రిమాల్, ఈ 3 చాలా ఇంపార్టెంట్ చెప్పింది. త్రిదోషాలు మనకు తెలుసు, జనరల్ గా కఫము, పిత్తము, వాతము, ఈ 3 మనకు కనిపిస్తుంది. ఎక్కువగా ఈ కఫ సంబంధిత అంశాలన్నీ కూడా పిల్లల్లో కనిపిస్తుంది. అదే మనము పిత్తం సంబంధించినంతా యవ్వనంలో ఉన్న వాళ్ళలో కనిపిస్తుంది. అదే వాతం సంబంధించినంతా వృద్ధాప్యంలో మనకు జనరల్ గా అగుపడుతుంది. అంటే అవి ఉండాలి, కానీ దోషం రూపంలో మనకు అగుపడుతుంది అని చెప్పింది. ముఖ్యంగా పిల్లల్ని మనం గమనిస్తే పిల్లల్లో 4 అంశాలు చాలా ఇంపార్టెంట్. గర్భావస్థకు సంబంధించింది, రెండవది క్షీరాద అంటే పాలు తీసుకునేటప్పుడు ఎలా ఉంటాడు పిల్లడు, మూడవది క్షీర అన్నాద్ అంటే పాలు మరియు అన్నం తింటాడు, ఆ టైంలో ఎలా ఉంటది, తర్వాత అన్నాద్ అంటే ఓన్లీ అన్నం తీసుకుంటాడు, అంటే ఏమైనా అవస్థ వచ్చింది అనుకో భోజనం తీసుకునే టైం. సో ఇట్లాంటప్పుడు ఎలా ఉంటది అనే దాని గురించి మాట్లాడారు. జనరల్ గా పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క త్రిదోషాలు సరిగ్గా ఉంటాయి, ఏం ఉండదు, బ్యాలెన్స్ ఉంటది పిల్లల్లో, ఫ్రెష్ ఉంటారు. మళ్ళా 7 ధాతువులు అన్ని కూడా ఫ్రెష్ ఉంటది, అంటే డెవలప్ అయ్యే స్టేజ్ లో ఉంటారు. కాబట్టి అట్లాంటి పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ధాతు శక్తి సరిగ్గా ఎదిగేలా, సరిగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి మేడం చాలా బాగా మాట్లాడారు. మనం తిన్నది ఏ విధంగా ఇంటెస్టైన్ లోకి వెళ్తుంది, ఏ విధంగా లివర్ లో వస్తుంది, లివర్ లో వచ్చిన తర్వాత అన్నరసం ఎలా అక్కడ నుంచి మారి ఆ అన్నరసం నుంచి ఏదైతే ధాతువులుగా మారుతుందో, ఎక్కడి నుంచి మారుతుంది, లివర్ లో వచ్చి లివర్ నుంచి అనరసం నుంచి ధాతువులుగా మారుతుంది. ఏదైతే 7 ధాతువులు మాట్లాడినాం కదా, రసము, రక్తము, మాంసము, మజ్జ, ఇవి మారుతుంది. ఇక్కడ ఈ అన్నరసం సరిగ్గా ఉండాలి, అప్పుడే ధాతువుగా మారుతుంది. ఈ అన్నరసం సరిగ్గా లేకపోతే ధాతువుగా మారే బదులు మనకుండా బలహీనంగా అయిపోతారు వాళ్ళు, అప్పుడు ఇమ్యూనిటీ లేకుండా మనం ప్రవర్తిస్తారు అని చక్కగా చెప్పింది ఇది. సో దానికోసం ఏం కావాలి, ఎట్లయితే ఒక న్యాయం గురించి మాట్లాడింది, ఇక్కడే మనకు కావాల్సింది ఏంటి, పౌష్టికమైన అన్నరసం ఉండాలి. పౌష్టికమైన అన్నరసం తోటి ధాతువులు పెంచాలి. ఆ ధాతు శక్తిని సరిగ్గా చేస్తే ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీ సిస్టమ్ బాగైతుంది. ఇది ఆయుర్వేదం సంధాయిస్తుంది. ఆయుర్వేదం దేని మీద ఫోకస్ చేస్తుంది, ధాతు శక్తి మీద ఫోకస్ చేస్తుంది. జనరల్ గా పిల్లలకి ఏముంటది, జనరల్ గా పిల్లలకు కోల్డ్ ఉంటది, కాఫ్ ఉంటది, ఫీవర్ ఉంటది, ఇవి జనరల్ గా కనిపిస్తుంది.
ఎందుకంటే పిల్లల సహజ స్వభావం చిన్నప్పుడు ఉన్నప్పుడు అందులో వాళ్ళు ఇంకా కొద్దిగా నీళ్ళతో ఎక్కువ ఆడుకున్నారు, అట్లాంటి చాక్లెట్ ఇట్లాంటి పదార్థాలు ఎక్కువ తీసుకుంటారు కదా, కఫం పెంచుతుంది. ఇంకా ఆటోమేటిక్ గా వాళ్ళకి కఫం పెంచుతుంది, ఫీవర్ వస్తుంది, ఆటోమేటిక్ అవుతుంది. సో అట్లాంటి కఫ సంబంధం అంటే కఫము ప్రవృత్తి ఉంటది, మళ్ళీ అడిషనల్ ఫుడ్ కూడా అట్లా తీసుకుంటారు కదా. సో ఇవి వచ్చేది కామన్. మనం ఏం చేస్తాము, అవి రాగానే ఈ కాఫ్ కానీ ఇవి రాగానే ఇమ్మీడియట్లీ యాంటీబయాటిక్ తీసుకుంటాం. యాంటీబయాటిక్ తీసుకోగానే ఏమవుతుంది, యాంటీబయాటిక్ తీసుకుంటే సమస్య ఇంకా పెరుగుతుంది. అర్థమవుతుందా? పిల్లల యొక్క ధాతు శక్తిని మనం నిర్లక్ష్యం చేస్తామని చెప్పింది దీది గారు, అర్థమైందా? సో జనరల్ గా పిల్లల్లో ఏదైతే కఫం ఉందో, యవ్వనంలో పిత్తం ఉంటుంది, వృద్ధాప్యంలో వాత సమస్య ఉంటుంది. సో వీటిని మనము కొద్దిగా ధ్యానం పెట్టుకొని ధాతువుని డిస్టర్బ్ కాకుండా ఎలా చేయాలి దాని గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఈ యాంటీబయాటిక్స్ జనరల్ గా మనం చూస్తే 50% వాళ్ళు యాంటీబయాటిక్స్ తీసుకునే వాళ్ళుగా అవుపడతారు. మనకి ఇది ప్రతి నెల తీసుకుంటారట, ప్రతి నెల యాంటీబయాటిక్స్ తీసుకుంటారు 50% వాళ్ళు. ఎంత పెద్ద ప్రమాదం అని దీది గారు ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఈ అలోపతిలో జనరల్ గా ఏం చేస్తారంటే, అలోపతిలో వాళ్ళు డైరెక్ట్ వ్యాక్సినేషన్ ఇస్తాం. మనం చిన్నప్పటి నుంచే వ్యాక్సినేషన్ మీద ఫోకస్ చేస్తాం. వ్యాక్సినేషన్ లో జనరల్ గా మనం బీసీజీ, విటమిన్ కే, తర్వాత అందులో కూడా ఏంటండి మీజిల్స్, తర్వాత ఎంఎంఆర్, ఇవి కామన్, ఇవి కంపల్సరీ ఇచ్చే వ్యాక్సినేషన్ ఉంది. రెండవ ఆప్షనల్ గా యాడ్ చేశారు ఇప్పుడు ఇంకో మళ్ళీ ఇది కూడా వచ్చింది, ఇప్పుడు కరోనా కూడా వచ్చేస్తుంది. ఇక ఏంది చికెన్ ప్యాక్స్ ఒకటి, టైఫాయిడ్ ఒకటి. సో ఇవి ఏం చేస్తుంది, ఇవి ఆప్షనల్ అయినా బలవంతంగా ఇస్తున్నాం మనం. ఇవి ఏం చేస్తుంది, ఇవి చికెన్ పాక్స్ ను వ్యాక్సిన్ ఇచ్చినా గానీ జీవితంలో ఒకసారి వచ్చి తీరుతుంది. టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇచ్చినా జీవితంలో ఒకసారి వచ్చి తీరుతుంది. అసలు వ్యాక్సిన్ ఇస్తే కొంచెం తక్కువ వస్తవచ్చు, కానీ వచ్చి తీరుతుంది పక్కా. మరి అట్లాంటప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఉల్టా ఏమైతుంది, ఉల్టా ఇదేం చేస్తుంది, మనం కఫం వస్తుంది, ఫీవర్ పెంచుతుంది, ఇది తీసుకొస్తుంది, ఇమ్యూనిటీని తీసుకొస్తుంది, మళ్ళా త్రిదోషాలని డిస్టర్బ్ చేస్తుంది. దాంతో పాటు సప్తధాతువులని పట్టించుకోదు, ఖరాబ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఉల్టా పిల్లలు బలహీనమవుతారు. అర్థమవుతుందా? సో యాంటీబయాటిక్స్ తోటి బలహీనమవుతారు అని దీది గారు చాలా చక్కగా చెప్పారు. అర్థమవుతుందా? మీరు దానికి బదులు ఏం చేయాలి, దానికి బదులు ఆయుర్వేదంలో చక్కటి సిస్టమ్ ఉంది. ముఖ్యంగా పూజ స్వామీజీ చెప్తున్నారండి, చిన్నప్పుడే ఆయుర్వేదం యొక్క వ్యాక్సినేషన్, అలోపతి వ్యాక్సినేషన్ అవి కదా, ఆయుర్వేదం వ్యాక్సినేషన్ ఏంది, సువర్ణ ప్రాషన్. అద్భుతమైన అంశం అండి. చిన్నప్పుడే పిల్లలకు ఆయుర్వేదం వ్యాక్సినేషన్, సువర్ణ ప్రాషన్ చుక్కలు తాగిపియాలి. సో పూజ స్వామీజీ దక్షిణ భారతదేశంలో పతంజలి చికిత్సాలయాల వాళ్ళకి మీరు తయారు చేసి పిల్లలకి ఇవ్వండి అని నేరుగా చెప్తున్నారు. సో అంత అద్భుతమైన అవకాశం ఇచ్చారు. మన ఇంతకు ముందు మహాలక్ష్మి అక్క కూడా చెప్పింది, మేము తప్పకుండా మా దగ్గర కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామని. సో ప్రతి పతంజలి చికిత్సాలయ వాళ్ళు పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇమ్యూనిటీ పెంచే సువర్ణ ప్రాషన్ ఇస్తారు. దాని గురించి మాట్లాడినాడు. ఒకవేళ మీకు కఫం పెరిగింది, ఫీవర్ వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? పతంజలిలో చాలా అద్భుతమైన అంశాలు ఉన్నాయి. ఈ ఆయుర్వేదిక్ అంశాలు ఏం చేస్తుందంటే ధాతువుని డిస్టర్బ్ చేయకుండానే త్రిదోషాలని బ్యాలెన్స్ చేస్తూ కఫం రాకుండా, జ్వరం రాకుండా కాపాడుతుంది. అలాంటివి ఉన్నాయి. ముఖ్యంగా సీతోఫలాది కూడా చెప్పింది. సీతోఫలాది అద్భుతమైన అంశము. అట్లనే ఏందండి సువర్ణ వసంత మాలిని కూడా అద్భుతమైన అంశము. ఇవి రెండింటిని కూడా ఉపయోగించవచ్చు అని చాలా చక్కగా దీది గారు చెప్పడం జరిగింది. దాంతో పాటు 5 సంవత్సరాల వయసు వస్తే గిలోయి గణవటి రోజు ఒకటి ఇవ్వచ్చు. అశ్వగంధారిస్ట్ ఇదేంటి, కొద్దిగా ఈ ధాతువుని పెంచేది, శక్తినిచ్చేది. అశ్వగంధారిస్ట్, తర్వాత అరవిందారిస్ట్, ఇట్లాంటివి ఇవ్వచ్చు. కొద్దిగా ఈ పొట్ట శుద్ధి కాకపోతే పిల్లలకి గుల్కంద్ లాంటివి ఇవ్వచ్చు. ఈ విధంగా పిల్లల్ని చిన్నప్పటి నుంచి యాంటీబయాటిక్స్ కి బారిన పడకుండా ఆయుర్వేదంలో అంశాలు ఉన్నాయి. తద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే పిల్లల యొక్క ధాతు శక్తిని పెంచుతూనే ఈ కఫ సంబంధితము, జ్వరము ఇట్లాంటివి రాకుండా కాపాడుకోవచ్చని చాలా బాగా దీది గారు మాట్లాడినారు. సో ఇంట్లో ఏమైనా ప్రశ్నలు ఉంటే మాట్లాడవచ్చండి. ఓవర్ టు दीदी। और कुछ बोलना सकते दीदी? हाँ, एक चीज बताना चाह रही थी मैं कि जब बच्चा पैदा हो जाता है। दीदी once unmute please once unmute please। हाँ, जब जो छोटा बच्चा पैदा हो जाता है पहले दिन से उसको
बाल गुट्टी ये प्रकार आयुर्वेदा में दिया जाता है, जो आजकल की लेडीज बिल्कुल जानती नहीं है। ये हम लोग तो आयुर्वेदा से जुड़े इसीलिए हम इसको प्रैक्टिकली लेते हैं। इसमें बहुत सारी, बहुत दादी माँ के बटुए में जो चीजें होती है, जैसे जायफल है, मायफल है, आवर्तनी है, शुंठी है, बादाम और खजूर, ये बेसिक चीजें। रिपीट अगेन तो प्लीज। जायफल, मायफल, माई फल ये क्या है? हाँ, ये काले कलर का रहता है, जायफल ब्राउन कलर का रहता है, बट सेम सेम रहता है। आप जाके अगर ये पंसारी की दुकान पे पूछेंगे तो मिल जाएगा। Okay, आवर्तनी की शेंग रहती है, एक सेंग रहती है, okay, एंड शुंठी, शुंठी आपको पता है। वो तो है। हाँ, बादाम, खजूर, ये बेसिक चीजें। ओके, तो इसको हमको, जैसे हम चंदन घिस के देते हैं ना, हाँ, चंदन को हम जैसे घिस के देते हैं, वैसे इन सब चीजों को घिस के देना है। अच्छा, हाँ, मतलब स्टोन पे, साहन पे उसको घिस के उसका लेपम निकाल के बच्चे को खिलाना है। दिस अच्छा, इज अवर आयुर्वेदिक ग्राइप वाटर। वो बोलते था ना, क्या बोलते उसको प्रवीणा, वो ఏమంటారు కరక్కాయ कार वो देता था ना। हाँ, यही है, यही है। हाँ, हाँ, इसको आयुर्वेदिक ग्राइप वाटर जो भी हम दे रहे हैं उसमें सलाइन वाटर रहता है, फिर वो कफ बढ़ जाता है उससे, या फिर सिर्फ हाँ, सौंफ का पानी रहता है और उसको हम ब्लाइंडली देते रहते हैं। लेकिन बच्चे को बेसिकली इन सब चीजों की जरूरत है। సో చాలా బాగా చెప్పారండి। చిన్నప్పుడు పిల్లలకి ఏమి ఇవ్వాలని చెప్పారు? జాయఫల్, మాయఫల్, తర్వాత అవర్తనిక్ షేన్, సొంటి, బాదాం, ఖజూర్, ఈ మూడింటిని ఏం చేయాలి, ఒక దాని మీద మంచిగా రాసి, గంధం లాగా రాసి ఆ పేస్ట్ ని వాళ్ళకి నాకిపియాలి. చిన్నప్పుడు దాదిమాలు అంటే పెద్దమ్మలు అట్లా చేసేవాళ్ళు. దీన్నే మనం ఏమనొచ్చు, ఇది ఆయుర్వేద గ్రేప్ వాటర్. మీరు గ్రేప్ వాటర్ అని ఇస్తారు కదా మెడిసిన్ లో, అల్వాపతి గ్రేప్ వాటర్, అది గ్రేప్ వాటర్ కాదు, అది ఉల్టా వాటర్. అది ఆయుర్వేదిక్ గ్రేప్ వాటర్ ఇవ్వాలి అని చెప్పి దీది గారు బాగా చెప్తున్నారు. దానివల్ల పిల్లలకి పుష్టినిస్తుంది, డైజెషన్ చేస్తుంది, కాన్స్టిపేషన్ ఉండకుండా नींद చేస్తుంది, सब आता है इससे, నిద్ర नींद మంచిగా వస్తుంది. प्रॉपरली, हाँ, निद्रा मंची वस्तद, पेट का दर्द कभी नहीं रहता है, और उसका बोन्स स्ट्रांग होता है बादाम से, और खजूर से वेट पकड़ता है बच्चा। అది ये సో उसके गुण है ये सब, तो ये పొట్ట శుద్ధి देना అవుతుంది, बहुत। పొట్ట శుద్ధి అవుతుంది, నొప్పి రాదండి, కడుపు నొప్పి రాదు. అట్లనే చక్కగా కొద్దిగా ఈ ఖజూర్ తోటి లావు కూడా అవుతారు, వెయిట్ పెరుగుతారు కూడా, అప్పుడు బలం కూడా వస్తుంది. దీది हाँ, अभी किसी को कुछ पूछना है? సో ప్రశ్న అడగాలనుకుంటే అడగొచ్చండి. ఎనీబడి కెన్ ఆస్క్ ది క్వశ్చన్. दीदी नमस्ते दीदी। ఎవరు हाँ, మాట్లాడుతున్నారండి? नमस्ते। ఫస్ట్ विश्वनाथ मातापुना। అడగండి విశ్వనాథ్ గారు. बोलिए। हाँ दीदी, अभी जो बचपन में बालों को ज्यादा तो कफ और ये सर्दी और ये ज्वर आता ही रहता है, उसको आपने बताया कि सीतोफलादी और सुवर्ण वसंत मालिनी, इसके साथ और कुछ दे सकते दीदी? ये कंटिन्यू कभी भी बच्चों को कम से कम महीने में एक बार दो बार आते रहता, तो हम हाँ, यही हाँ, ये यूज कर सकते कि? कर सकते हैं। आपको बच्चे का एज मैटर करता है ना, इसीलिए मैंने वो लिखा नहीं। 5 ग्राम देना है, 10 ग्राम देना है, 1 ग्राम देना है, ये हम बच्चे की एज देख के, उसकी पहले की हिस्ट्री देख के देते हैं। तो आपको वो डॉक्टर से पूछ के ही लेना पड़ेगा। ये 5 साल के ऐसे अंदर आप कौन 5 साल 5 के अंदर? साल के अंदर भी अगर है तो बच्चे का वेट भी मैटर करता है। हाँ, आपको फोन कंसल्टेशन ले लीजिए, और ठीक अगर है दीदी। नजदीक है तो बच्चे के साथ एक बार पहली बार आइए, फिर बाद में आपको शायद आने की जरूरत ना पड़े, आप कंटिन्यू कर सकते अभी एंटीबायोटिक इसमें कौन सा ले सकते हैं आयुर्वेदिक में? हैं। एंटीबायोटिक वही जो मिक्सचर में दूंगी वो एंटीबायोटिक का ही काम करेगा। ओके दीदी, థ్యాంక్ యూ. ఏంటంటే పిల్లల వయస్సు మరియు బరువును బట్టి ఇవ్వడం జరుగుతుందని చెప్పి దీది గారు చక్కగా చెప్పారండి. ఎస్ ప్లీజ్, కళ్యాణ్ గారు అడగండి. కళ్యాణి నుత్తక్కి గారు, వీడియో అన్మ్యూట్ చేయండి, వీడియో ఓపెన్ చేయండి ఒకసారి. ఎక్కడి నుంచి మీరు అక్క? నేను డాక్టర్ శీతల్ గారితో. डॉक्टर शीतल नमस्ते। कल्याणी गाరు ఎక్కడి నుంచి మీరు? नमस्ते शीतल, एक बात पूछूं मैं, जो आपने बताया बच्चों के बारे में बहुत बढ़िया है, अच्छा है, मगर जो दवाई
आप जानते हैं हम भी 10 साल पतंजलि चिकित्सालय चलाया हैदराबाद में, तारनाका में। तो आप मेरा क्लास भी अटेंड होते हैं मॉर्निंग। हाँ मैडम, हाँ। तो मुझे एक डाउट है, जैसे हम पतंजलि चलाए तब से हम हरिद्वार में ये रिकमेंड कर रहे कि 1 साल के अंदर बच्चों के लिए कुछ दवाई चाहिए। बिल्कुल अपने चिकित्सालय में नहीं मिलता है। जो इम्पोर्टेंट पीरियड है 1 साल के अंदर बच्चों को तकलीफ भी ज्यादा होता है, जैसे पेट दर्द होगा, कॉन्स्टिपेशन होगा, सर्दी होगा, ये सब चीजों के लिए जैसे बाहर कंट्रीज में बिल्कुल दवाई नहीं देता है बच्चों को। यहाँ पर इंडिया में एंटीबायोटिक शुरू करता है, तभी भी मंथ्स बेबीज को भी देता है यहाँ। तो वो बहुत डेंजरस है। जो असली टाइम मीन्स बच्चों का ग्रोथ टाइम, इम्पोर्टेंट टाइम वो ये है 1 साल के अंदर। तो उस टाइम अपना दवाई नहीं, जैसे आप बोलते हैं जो करक्काया कानिका ये सब बता रहे ना आप, जो जॉयफल वगैरह वो सब ठीक है। जैसे आयुर्वेद में हम लोग जैसे 20 साल से आयुर्वेद में हम जानते हैं, हम बच्चों को देते भी, मगर जो नया लोग हैं वो लोग जानते नहीं है, देने को भी डरता है, जो भी चीज मंथ्स बेबीज को देने को डरता है। अगर पतंजलि का कुछ मेडिसिन हो, ब्रांडेड मेडिसिन हो बच्चों के लिए, तो पेरेंट्स भी आराम से देते हैं, टेंशन नहीं रहते हैं। जैसे आप रॉ मटेरियल बोले हैं वो सब कलेक्ट करना, आजकल जैसे प्योर मिलता है नहीं मिलता है, ये अभी इसमें ये जो बाल गुट्टी के मैंने आइटम बोले, ये बैद्यनाथ की एक कंपनी गुट्टी का टैबलेट बना रही है। ठीक है बेटा, मैं जानती हूँ वैद्यनाथ में, डाबर में वगैरह मिलते हैं, मगर पतंजलि पतंजलि के ऊपर विश्वास है। आप जो पतंजलि डॉक्टर है, अपना समझ में आप जो डॉक्टर्स हैं, ये चीज रिकमेंड करना चाहिए, आचार्य जी को बताना चाहिए बच्चों के लिए दवाई जरूरी है इंडिया में, बच्चों के लिए जरूरी दवाई बनाना है। और एक चीज है बेटा, जैसे 3 साल बच्चों से लेकर योगा करना जरूरी है। स्वामी जी हर बार समझाते हैं, अभी हम 15-20 साल से ये मिशन में है, तो स्वामी जी हमें पहले 2005 शिविर से लेकर ट्रेनिंग में भी बताया था बच्चों को योग सिखाओ। 3 साल से 90 इयर्स जब तक जिंदा है तब तक योगा कर सकते हैं। अगर पेरेंट्स जो माता पिता हैं बच्चों को 3 साल के उम्र से योगा सिखाना शुरू किया, सच बोले तो कोई जरूरी नहीं है दवाई लेने का, कोई भी बच्चों जरूरत नहीं। और जो संस्कार भी अपना पाता है योगा करने से, तो फूड हैबिट्स भी चेंज చాలా हो బాగా जाता है। చెప్పారు మీరు, చాలా బాగా చెప్పారు, చాలా సంతోషం కళ్యాణక్క, చాలా బాగా చెప్పారు. కళ్యాణక్క ఏమంటుందంటే పతంజలిలో స్వామీజీ ద్వారానే 1 సంవత్సరం లోపల ఉన్న పిల్లలకి మెడిసిన్ రూపంలో వస్తే ఇంకా భయపడకుండా తీసుకుంటారని చెప్పారు. చాలా మంచి మాట అక్క. ये जो कपालभाति की जो प्रोसीजर है उससे एक्स्ट्रा कफम पूरा ड्राई हो जाता है, और बच्चे ये नहीं करेंगे तो वो जमा होना शुरू हो जाता है। इसलिए बेटा आप लोग जो भी डॉक्टर से पतंजलि का तो समझाना चाहिए बच्चों को योगा करने के लिए। जो भी आता है सबको थोड़ा बहुत आसन और प्राणायाम तो कर सकते हैं, 3 साल बच्चों के लिए आदत किया ना अपना कर सकते हैं। वो एक आपको रिकमेंड करना जरूरी है, बच्चों को योगा करना बचपन से किया ना। పతంజలి డాక్టర్స్ అయితే చెప్తున్నారు అక్క, అందులో డౌట్ లేదు, డాక్టర్స్ అందరూ చెప్తారు. కానీ ఇప్పుడు మన పరిధిలో లేని అంశం కదా అది. ముఖ్యమైన అంశం ఏంటంటే డాక్టర్ గారి ద్వారా అందరూ అక్క వాళ్ళకి తెలవాల్సింది ఏంటంటే, మనం ఏదైతే ఇంట్లో ఈ 5 అంశాలు చెప్పింది కదా దీది గారు చెప్పినటువంటి జాయ్ఫల్, మాయఫల్, వర్తనిక్ షేక్, సొంటి, బాదాం, ఖజూర్ ఇదైతే ఉందో వీటిని మనము ఉపయోగిస్తే చాలా బాగుంటుంది అనేది చాలా మంది. और 4 से 5 महीने तक के बच्चे को डायरेक्ट मेडिसिन नहीं देते हैं, माता के जरिए से दिया जाता है। तो माता को उस दरमियान ड्राई फ्रूट का लड्डू खाना है, जो गर्मी, ठंडी और वेट तीनों भी मैनेज करेगा। इसीलिए वो डायरेक्ट बच्चे को कोई दवाई ना देते हुए उन लोगों को उस दवाई के लड्डू के फॉर्म में लेना चाहिए। 15 दिन पैदा होने के 15 दिन के बाद ही लेना शुरू कर सकते हैं। वो सब साउथ में नहीं जानते, जैसे वो आप डिंक लड्डू वगैरह बोल रहे हैं ना, वो सब हम लोग जानते हैं, मगर साउथ इंडियंस को आदत नहीं। इसलिए जो भी प्रेग्नेंट लेडीज हैं वो डाइट भी आपको थोड़ा समझाना चाहिए, तभी तो माँ ठीक होगी, तो जो पैदा होने वाला बच्चा भी स्वस्थ रहेगा ना। तो इसलिए वो भी जैसे अपना पतंजलि डॉक्टर्स जो हैं, ये जो बच्चों का जो है ये सेशन हमको बार बार लेना पड़ेगा, कभी पूरा नहीं हो पाएगा। ఈ రోజు విషయము అది కాదు కదా, కరెక్టే లేదు. ఈ రోజు విషయం తల్లికి సంబంధించింది కాదు, ఓన్లీ పిల్లలకు సంబంధించింది కాబట్టి మేడం దీని గురించి మాట్లాడారు. కానీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే డాక్టర్ గారి ద్వారా, ఇప్పుడు మీరంటే కళ్యాణక్క మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీకు తెలుసు, మా జనరేషన్ లో అది కూడా తెలీదు.
కాబట్టి డాక్టర్ గారి ద్వారా ఈ అంశం తెలిసింది కదా. అంటే పిల్లలకు 1 year లోపట మీరు గ్రేప్ వాటర్ బదులు ఇలాంటివి ఇవ్వాలి. దాని ద్వారా పిల్లల యొక్క అంతఃశక్తిని కాపాడుకుంటూ తీసుకుపోవాలని చక్కగా చెప్పారు. చాలా చాలా సంతోషం అక్క. కళ్యాణ్ అక్క, మీరు ఇట్లనే కలుస్తూ ఉండండి. మనం ఎక్కువ తెలంగాణలో తీసుకెళ్దాం మంచి మంచి విషయాలని. నెక్స్ట్ ఇంకేమైనా ప్రశ్న అడుగుతున్నారా అండి? నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అడగండి సాయిబాబా అన్న, అడగండి. అన్మ్యూట్ చేయండి, ఆడియో అన్మ్యూట్ చేయండి. मैडम एक बार नमस्ते मैडम, मैं साई बाबा योगा टीचर। एनावरिज्म कैटाबॉलिज्म बारे में एक बार डीप समझाना मैडम। जैसे हम जो भी खाना खाते हैं, खाने के बाद में वो मुंह में बोलस लेते ही टाइलिन करके एंजाइम रहता है, वो उस पे काम करना शुरू कर देता है। वो नीचे लेके जाएगा आपको ईसोफेगस में। ईसोफेगस में आपको कुछ चीजें रहेगी मांस की लटकती हुई, जो उसको आगे ढकेलेगी, विले बोलेंगे उसको। देन वो स्टमक के कर्व में जाएगा। कर्व में जाने के बाद में आपको बहुत टाइप के एंजाइम्स रहते हैं। स्टार्टिंग में ऊपर कुछ एंजाइम्स रहते हैं, देन मिडल में कुछ रहते हैं, देन पाइलोरस में कुछ रहते हैं। तो ये सब एंजाइम्स उस पे काम करने के बाद में वो बड़ा बोलस, खाने का बड़ा पदार्थ छोटे छोटे हिस्सों में कट जाता है, उसको हम कैटाबॉलिज्म कहेंगे। फिर कैटाबॉलिज्म के बाद में वो वहां से जो पोषक रस पैदा हुआ वो एब्जॉर्ब होना शुरू हो जाएगा बाइल डक्ट के थ्रू, और वो लीवर में एक बैग के जैसा कलेक्ट हो जाएगा। तो उसको हम एनाबॉलिज्म कहेंगे। बनेंगे उससे नरिशमेंट की चीजें बनेंगी, कंपोनेंट्स बनेंगे, और ये दोनों प्रोसीजर को मिलके मेटाबॉलिज्म, बॉडी में लिया हुआ अन्न पच गया, पच के उसका नरिशमेंट बोलस बन गया, इस चीज को हम मेटाबॉलिज्म कहेंगे। धन्यवाद मैडम, धन्यवाद। Yes, any more questions please? ఇంకెవరైనా ప్రశ్న అడగొచ్చండి. చాలా అద్భుతమైన అంశాలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా దీది గారు ఏదైతే రోగనిరోధక శక్తి గురించి పిల్లల్ని ఎలా చేసుకోవాలి అనే అంశంలో ఏదైతే మాట్లాడుతున్నారో ఆ అంశం పైన మీరు ఇంకెవరైనా ప్రశ్న అడిగితే అడగొచ్చండి. చక్రపాణి గారు మాట్లాడండి. సార్ మేడం, ఇది చ్యవన్ప్రాష్ ఇట్లాంటి పిల్లలు తినొచ్చా పెద్దలు వాడేటి? एज ग्रुप 5 साल के बाद बोला गया है, एक इंडियन मेडिकल काउंसिल के हिसाब से अगर हम देखें तो। अच्छा। क्यों? तो उससे एक विरेचक तरीके से रहता है, पेट को झाड़ता है, बच्चों का जो इंटेस्टाइन है वो नाजुक है। तो लेकिन कुछ बच्चे बचपन से बहुत हार्ड खाना खा सकते हैं, पचा भी सकते हैं, उन लोगों को एटलीस्ट 2.5 to 3 years के बाद भी लेना शुरू कर सकते हैं। 10 साल वाला सेफली ले सकते हैं, जिस बच्चे को 10 5 साल के अबो सेफली आप 1 चम्मच सुबह शुरू कर सकते हैं। 5 साल के अबो थोड़ा इम्यूनिटी डेवलप होगा इससे। हाँ, हो जाता है। बहुत अच्छा, बहुत अच्छा। डॉक्टर जी, मेरा एक प्रश्न है। जनरली एलोपैथी में ऐसा बोलते हैं, जब बच्चा पैदा होते ना, सबसे पैदा होते ही माँ का दूध देना चाहिए। ऐसा 3 दिन तो माँ का दूध देना चाहिए, वो इम्यूनिटी बढ़ाते हैं, ऐसा एलोपैथी में बोलते हैं। आपका आयुर्वेद में क्या बोलते हैं? पैदा होते ही वो दूध देना चाहिए क्या? वो क्या है एक्चुअली? पैदा होते ही देना चाहिए ना? नहीं, ऐसा तो ये ही नहीं है ना। 1 घंटे में देना दूध। हाँ, 1 घंटे के अंदर उसके अंदर ही देना चाहिए बच्चे को। 1 घंटे के अंदर ही देना, वही तो फाउंडेशन है। हाँ, वो आपके पूरे बॉडी को बिल्डअप भी करता है, साथ में स्नेह का संबंध भी बन जाता है बच्चे को और माता का। और जो ड्रेन होने वाली नलिकाएं हैं वो कभी किसी के लिए रुकती नहीं है। उसको जितना जल्दी हम चालना दे उतना जल्दी वो ड्रेन ही होता रहेगा। अगर हम उसको ब्लॉक कर दे कोई इमोशनल इशू से या फिर रोक टोक लगा दे तो वो लेडी माइंड में रख के अपने आप ब्लॉक होना शुरू हो जाता है दूध। तो उसको ब्लॉक कभी नहीं करना है, ड्रेन होने लेना।
बहुत अच्छा दीदी, थैंक यू दीदी। और कोई प्रश्न है तो पूछ सकते हैं। नो క్వశ్చన్స్। చర్చ జరుగుతున్నప్పుడే మనకు స్పష్టత కలుగుతుంది। మనం చర్చించాలి, మన సంశయాలను మనం అడుగుతూ చర్చ ద్వారా మరింత స్పష్టతను మనం తీసుకుపోవచ్చు। అలేఖ్య గారు మాట్లాడండి। అలేఖ్య గారు ఎక్కడి నుంచి? అలేఖ్య గారు కొమరంభీం జిల్లా, మాట్లాడండి। మా పాపకి 5 years ఉన్నప్పుడు అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది మేడం। స్టమక్ పెయిన్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్లేసరికి ఇట్లా అపెండిక్స్ దాని వల్లనే వచ్చింది అని చెప్పేసి ఆపరేషన్ చేసిర్రు। అట్లా ఎందుకు జరిగింది మాకు అర్థం కాలేదు అసలు। అంటే దానికి ముందు 2-3 సార్లు పెయిన్ రావడం అట్లా ఎప్పుడు జరగలేదు। 1 day లోనే పెయిన్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్తే చేశారు। समझ में आया दीदी? समझ में आया। एक साइंस में अगर आप कहीं किसी ने पढ़ा होगा तो जो भी हमारे पूर्वजों से हमको मतलब हेलो थोड़ा डिस्टर्बेंस आ रहा है। 1 मिनट दीदी, 1 मिनट, थोड़ा डिस्टर्बेंस आ रहा है। రెడ్మీ వాళ్ళకి దయచేసి మ్యూట్ చేయండి। ఎస్, మ్యూట్ చేయండి రెడ్మీ। రంగాచారణ మ్యూట్ చేయండి। प्लीज कंटिन्यू दीदी। हाँ, जैसे कि हम लोगों का जो बॉडी बना है वो हमारा एक पूर्व जन्म का रूप है मंकी, इस तरीके से। तो जैसे जैसे उसके लिए बहुत 1000 years लगे कि हम आज की जो बॉडी है इसमें हमारा रूपांतरण होने के लिए। पहले तो हम वानर योनि से हम मनुष्य योनि में आए ना, तो जो सिटिंग बोन है वहां पे पूंछ अपनी गायब हो गई और वो जो टेल थी, जो हमारी टेल थी वो गायब होके उसकी जगह पे एक सैक्रम करके एक बोन आ गए, सिटिंग बोन, और वो बाहर नहीं है अभी, ये अंदर है स्पाइनल कॉर्ड के। ठीक है, तो उसी तरीके से ये इंटेस्टाइन के इस भाग में राइट इलियक फोसा, यहाँ पे एक वेस्टिजियल ऑर्गन के तौर पे एक अपेंडिक्स ऐसा रहता है लार्ज इंटेस्टाइन के कोने में। अगर हमारा खाना स्मॉल इंटेस्टाइन से इधर जा रहा है, आगे जा रहा है, और लेकिन यहाँ नहीं जाना है, यहाँ पे अगर जमा हो गया तो उसको एपेंडिसाइटिस बोलते। अपेंडिक्स के ऊपर स्वेलिंग आने को एपेंडिसाइटिस बोलते। तो यहाँ नहीं जाना है। ये कब जाता है? जब हम लोग ये पूरा लेयर मैदे से या फिर जंक फूड से भर गया और यहाँ पे प्रॉपर एंजाइम्स का एंजाइमेटिक एक्शन नहीं है, फाइबर नहीं खा रहे, क्लीन नहीं हो रहा है, तो यहाँ जमा होना शुरू हो जाता है। एक तो लेस एक्टिविटी डेली रूटीन में, और दूसरा अगर हम फाइबर रिच फूड नहीं खाते हैं। तो ये 2 रीजन होते हैं अपेंडिसाइटिस के। అర్థమైందా? అలేఖ్య అక్కడికి అర్థమైందా? సార్ కొంచెం అర్థమైంది, మొత్తం అర్థం కాలేదు సార్। ఇప్పుడు అదేదైతే పెద్ద ప్రేగుల దగ్గర ఏదైతే అపెండిక్స్ అనేది ఒక భాగం ఉంటది, మనము ఏదైతే యాక్టివిటీస్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఫైబర్ సంబంధించింది తినకపోవడం వల్ల ఎక్కడైతే అన్నం పోవద్దో అపెండిక్స్ దగ్గరికి, అందులోకి వెళ్ళిపోతుంది, ఇక్కడ అంతా క్లోజ్ అయిపోయి అందులోకి వెళ్ళిపోతుంది। దానివల్ల ఏమవుతుంది, అది అపెండిసైటిస్ గా మారిపోయి దాన్ని ఆపరేషన్ చేయాల్సిన పెయిన్స్ వస్తుంది। అందుకోసమే చిన్నప్పుడు పిల్లలకి యాక్టివిటీ సరిగ్గా ఉండాలి, సరైన పోషకాహారం ఇవ్వడం వల్ల ఆ అపెండిసైటిస్ వచ్చే అవకాశం ఉండదని దీది గారు చెప్పారు। ఆ పైన ఏదైతే మనము ఫైబర్ తో ఉన్నటువంటివి బాగా తినాల్సి ఉండే, फल फ्रूट सलाद इनका ज्यादा लेना है, ఆకుకూరలు, పండ్లు, సలాడ్, मैदा, बेकरी प्रोडक्ट्स, मैदा, జంక్ ఫుడ్ తినద్దు, మైదా తినద్దు, జంక్ ఫుడ్ తినద్దు। ఇవి ఎక్కువ తింటారు కదా చిన్నపిల్లలు, మనం కూడా తెలియకుండానే మైదా ఈ నూనె పిచ్చి పిచ్చి నూనెలో చేసేసి పెడతాం కదా, దాంతో పండుగ దసరా రాగానే చేస్తాం, ఇంకో రాగానే చేస్తాం, ఆ నూనె ఏందో తెలియదు। అవన్నీ కూడా
ఈ అపెండిసైటిస్ కి కారణం అని చెప్తున్నారు. జంక్ ఫుడ్ ముఖ్యంగా బయట అయితే కొనుక్కొచ్చుకుని తింటారు కదా, అవి చాలా డేంజర్ అని చెప్తున్నారు. ఎస్, ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? డాక్టర్ శీతల్ మేడం. హలో. హలో చక్రపాణి గారు. అపెండిసైట్ మేము శంకు ప్రచారాలని మనకు యోగాలా చేస్తుంటాము, దాని నుంచి ఇదేమన్నా క్లీన్ అవుతుందా ప్రాసెస్ లో? ఒకవేళ ఏదన్నా జమ అయిందా? ऑफ कोर्स क्लीन होता है, ऑफ कोर्स क्लीन होता है. చక్రపాణి గారు చాలా జ్ఞానవంతులండి. ఆ యోగాలో ఆయుర్వేదంలో మంచి పట్టున్నటువంటి చక్రపాణి గారు కొద్దిగా మంచిగా యాడ్ చేసి వాడు చెప్తున్నారు. శంఖ ప్రక్షాళన ద్వారా కూడా మనకు అట్లాంటి శుద్ధి అవుతుంది అని చెప్పి చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది శంఖ ప్రక్షాళన అందరూ చేయలేరు, దానికి ఒక లిమిటేషన్ ఉంటది. ఆ సర్టెన్ ఏజ్ లో 6 months కి ఒకసారి 1 year కి ఒకసారి శుద్ధి క్రియ చేయాలి. పర్ఫెక్ట్ టీచర్ యొక్క గైడ్ లైన్స్ లో చేయాలి, తప్పుడు తిప్పుడు చేయొద్దు. సో మనం ముందు బేసిక్సే లేవు, ఆడదాకేడబోతూ మెల్లమెల్లగా మనం అక్కడ దాకా పోవడానికి ప్రయత్నం చేయాలి. చక్రపాణి లాంటి వారి దర్శనంలో మనం సరిగ్గా చేయడానికి ప్రయత్నం చేయాలి. అడగండి, ప్రశ్న అడుగుతున్నారండి, ఎవరో అడగండి. డిబి రాజేష్ గారు, రాజేష్ గారు స్వాగతం. నమస్తే మేడం. రాజేష్ గారు. రాజేష్ మేడం, కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాము. బాబు 10 years మేడం. ఒక 3-4 days ఒకసారి కడుపు అంటుంటాడు, స్టమక్ పెయిన్. అసలు అది అంటే రీజన్ ఏమై ఉండొచ్చు? वेट क्या है बच्चे का? वेट ईटिंग हैबिट्स. राजेश गारू, हाँ, वेट एंड ईटिंग हैबिट्स बता सकते हैं? अनम्यूट जाइए, ऑडियो अनम्यूट जाइए. రాజేష్ గారు ప్రిన్సిపల్ డిఈడి కాలేజ్ అండి, చాలా మంచి అద్భుతమైన వ్యక్తి. చెప్పండి రాజేష్ గారు. రాజేష్ గారు అన్మ్యూట్ చేయండి. మేడం, అదే మా బాబుకి ఇప్పుడు ఒక 2-3 years నుంచి ప్రాబ్లం అంటుండు. పోతే వాళ్ళు ఏది నార్మల్ అని ఇస్తారు. వెయిట్ ఎంత ఉంది? ఎక్కువ తింటా లేకపోతే ఏం తెలియట్లేదు. 3-4 days అట్లా స్టమక్ పెట్టుండు. రాజేష్ గారు, మీ బాబు వెయిట్ ఎంత? తగ్గింది. వాయిస్ కట్ అవు సార్. రాజేష్ గారు, మీ బాబు వెయిట్ ఎంత? వెయిట్, మీ బాబు బరువు ఎంత? అండ్ ఆహారపు అలవాట్లు ఏమున్నాయి? ఓకే, మన ఫుడ్ అంటే ఏం కిషోర్జీ? ఓన్లీ ఇంట్లో ఫుడ్. 25 దాకా 10 years 20 years దాకా ఓకే, మంచిగా ఉంటాడు పర్సనాలిటీ. బ్యాడ్ హ్యాబిట్స్ అట్లాంటివి కూడా ఏమి ఉండవు. వెయిట్ ఎంత? తీసుకోడు, కాకపోతే కారం ఎక్కువ తింటుడు. బరువు ఎంత? బరువు వచ్చి 25 kilos ఉంటాడు. 10 years బాబు 25 kgs. ओके दीदी, उसको कॉमारियासो सिरप आप दे सकते हैं फॉर 1 month, और एक टैबलेट होती है सेप्टिलिन, ये भी दे सकते हैं आप. రాజేష్ గారు చక్కగా చెప్పారు. ఆయుర్వేదంలో కౌమారియన్ అనే సిరప్ ఒకటి ఇవ్వచ్చు, రెండవది సెప్టిలిన్ అంటే టాబ్లెట్ దొరుకుతుంది, అవి 2 ఇవ్వచ్చు అని చెప్పారు. మీరు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండదు, అయితే ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది. కౌమారియన్ అనే కౌమారియా ఆసవ్ అనేటువంటి ఆయుర్వేదిక్ డ్రాప్స్ ఇవ్వచ్చు. తర్వాత దాంతో పాటు సెప్టిలిన్ టాబ్లెట్ ఇవ్వాలని చెప్పారు. ఇంకెవరైనా ప్రశ్న అండి? ఎస్, ఎనీ క్వశ్చన్స్? సో అద్భుతమైన ఈ సెషన్ మనం కంక్లూడ్ చేద్దామా అండి? ఆల్రెడీ 7:20 అయిపోయింది. అడగండి మిత్రమా, డిఈబి అడగండి. ప్రశాంత్ గారు, ప్రశాంత్ ఆడియో అన్మ్యూట్ कीजिए. ఆడియో చెప్పు. నేను 18 kgs ఉన్నా డాక్టర్. ఓహో, ఓకే ఓకే. నేను 5.5 years. ओके, नमस्ते. हाँ नमस्ते. एक्चुअली मैं जानना चाहता हूँ, गोल ब्लैडर स्टोन आजकल बहुत सारा दिखाई दे रहा है. ऐसा कुछ हमारे पास ऐसा इलाज है कि गोल ब्लैडर स्टोन को हम क्यूर बिना ऑपरेशन के? इसका बारे में डॉक्टर मैडम मुझे जानकारी चाहिए. देखिए, 2 स्टोन होते हैं बॉडी में. एक तो यूरिन स्टोन
यूरिनरी ब्लैडर के अंदर, यूरेटर और किडनीज के अंदर जो है उसको किडनी स्टोन बोलेंगे। दूसरा गॉल ब्लैडर का स्टोन है, लेकिन दोनों की केमिकल कंसिस्टेंसी अलग रहती है। जो यूरिन के अंदर आता है स्टोन, दैट इज कैल्शियम ऑक्जेलेट का स्टोन, फॉस्फेटेस ऑक्जेलेट का स्टोन होता है, जो कि अलग फॉर्मेशन होता है, कैल्शियम से बना हुआ होता है। लेकिन गॉल ब्लैडर का स्टोन वो नहीं होता है। उसमें होता है कि बाइल पिगमेंट जो है वो आपके, अगर आप खाना टाइम पे नहीं खाए तो वहां का बाइल सूख के बाइल के पत्थर बन जाते हैं। और वो ऐसा है कि वो पूरे सर्कुलेशन में है ही नहीं। गॉल ब्लैडर एक छोटा है पार्ट जो लीवर पे डिपेंड करता है, पूरे सर्कुलेशन में फ्लश नहीं होता, वो सिर्फ लीवर से ही संपर्क रखता है। इसीलिए हम दवाई देते तो वो इतने छोटे कोने में जाके काम नहीं करती स्टोन झाड़ने की दवा। लेकिन अगर वहां मिट्टी जैसा कुछ जमा है, स्लज जमा है, ऐसा रिपोर्ट में आता है, तो वो जरूर हमारी दवाई से जाता है। उस वनस्पति का नाम है पत्थर चट्टा। इसका प्लांट रहता है नॉर्थ में, आपको डायरेक्टली वो 2 पत्ते सुबह खाली पेट चबा देंगे तो चला जाता है। अगर मिट्टी जैसा जमा है तो पक्का जाएगा। अगर वो स्टोन है और उसका साइज भी दिया है तो वो गॉल ब्लैडर का स्टोन दवाई से झड़ेगा नहीं, क्योंकि उसका सिर्फ लीवर से संपर्क है, नीचे वो आएगा ही नहीं कहीं भी। इसीलिए ऑपरेशन करना पड़ता है। टाइम पे खाने की हैबिट से गॉल ब्लैडर का स्टोन नहीं होता। इतनी बात है। मतलब अपना जो सूर्य के हिसाब से अपना रूटीन है पेट का, जब सूर्योदय हो गया सुबह ब्रह्म मुहूर्त में, उस हिसाब से पेट में गैस्ट्रिक जूसेस रिलीज होना शुरू हो जाते हैं। तो हमको सूर्य का टाइम टेबल फॉलो करना चाहिए। एकदम सर पे जब सूरज आ जाता है तब सबसे ज्यादा भूख और सबसे ज्यादा गैस्ट्रिक जूसेस बहना शुरू हो जाते हैं। उस टाइम पे हमें उसको फुल खाना देना है, वो पूरा पचा लेता है। लेकिन जब हम 4 बजे बिजनेस के लिए या 6 बजे खाते हैं तो वो बाइल सूख के पत्थर बन जाता है और खाना खाया हुआ पचता नहीं है, वेट बढ़ना शुरू होके ओबेसिटी ये सब प्रॉब्लम शुरू हो जाते, डायबिटीज ये सब। तो गॉल ब्लैडर क्यों नहीं होने के लिए हमें टाइम पे खाना है। अगर हो गया है तो अगर मिट्टी जैसा है तो वो दवाई से जाएगा, पत्थर चट्टा, अश्मरीहर रस, अश्मरीहर क्वाथ से। और अगर नहीं मतलब उसकी साइज है 5 mm के अबव है तो वो नहीं जाता है, सर्जरी करना पड़ता है। फिर भी कपालभाति लेके करके आप लोग उस चीज को एकदम नॉर्मलाइज रख सकते हैं विदाउट एनी डेंजर। वो आपके बॉडी में रहेगा, कोई पित्त की प्रॉब्लम भी नहीं होगी। बहुत बहुत धन्यवाद दीदी। मैडम वन मोर क्वेश्चन सर प्लीज। हाँ कहिए। हाँ कहिए। जिनको लेप्रोस्कोपी करके गोल ब्लैडर को निकाल, क्या उनका अंदर फिर से गोल ब्लैडर स्टोन आ सकता है? प्रैक्टिकली अगर आप ऐसा देखेंगे तो सारे एलोपैथिक गैस्ट्रोएंट्रोलॉजिस्ट, हेपेटोलॉजिस्ट गॉल ब्लैडर को ही निकाल देते हैं, सिर्फ स्टोन को नहीं निकालते। అడగండి కుక్కట్పల్లి బాలన్న అడగండి, మీరు ఏదో అడుగుతున్నట్టున్నారు. అన్మ్యూట్ చేయండి కుక్కట్పల్లి బాలన్న గారు, ఆడియో అన్మ్యూట్ చేసి మాట్లాడండి. कुकटपल्ली से बालराज अन्ना। भाई जी हाँ नमस्ते। ये नमस्ते। यूरिन प्रेशर नहीं आता मुझे। आपका कभी अल्ट्रासोनोग्राफी ऑफ एब्डोमेन हुआ है? कभी किए थे। तब कुछ प्रोस्टेट डिटेक्ट हुआ क्या? कुछ नहीं नहीं कुछ नहीं, प्रोस्टेट डिटेक्ट नहीं हुआ कभी? नहीं हुआ नहीं हुआ। आपको भी कपालभाति करना चाहिए और मूल बंध लगाना चाहिए, यूरिन फ्लो अपने आप आ जाएगा। तब तक के लिए आप गोमूत्र अर्क, गिलोय का जूस और मोक्षरादि गुगुल, ये 2-3 चीजें आप ले सकते हैं। अच्छा, मूल बंध लगाना है 100 बार, फिर यूरिन फ्लो नॉर्मल आ जाएगा। मूल बंध మనం యోగాలో మూల బంధనం అంటారు. మూల బంధనం అంటే యానస్ క్లోజ్ చేసి ఆపడం, ఆపడం అనే టెక్నిక్. మీరు ఒకసారి యోగా టీచర్ ని కలవండి, యోగ మూల బంధనం గురించి చక్కగా చెప్తారు. లేదా నాతో ఆన్లైన్ క్లాస్ లో రండి బాలన్న, మీరు ఆల్రెడీ కాంటాక్ట్ ఉన్నారు కాబట్టి పొద్దున నాతో క్లాస్ కి రండి. एनस एंड मूत्रेंद्रिय दोनों को ब्लॉक करके छोड़ना। ओके ओके।
సో बहुत बहुत धन्यवाद। अभी अपन అదే మేము గాంధీ ద్వారా మేము రోజు యోగా క్లాస్ లో ఇది పార్ట్ ఆఫ్ ది యోగా క్లాస్ కాబట్టి కూడా 5:30కి ఉంది గాంధీ గారు అని నాకు తెలుసు సార్కి అది క్లాస్ అటెండ్ అయితే రోజు వాళ్ళ ఏరియాలో కూడా ఉందన్న, వాళ్ళ ఏరియాలో కుకట్పల్లిలో కూడా ఉంది. మీకు గాంధీ గారి దగ్గర రావడం ఏం లేదండి, కుకట్పల్లిలో వాళ్ళకి యోగా సెంటర్ ఉంది, వాళ్ళ దగ్గర టీచర్స్ ఉన్నారు, ఏం టెన్షన్ లేదు, బిందాస్. అక్కడ శ్రీనివాస్ గారు అని వాళ్ళ పక్కకే ఉంటారు, కుకట్పల్లి పక్కకి, వాళ్ళ ఇంటి పక్కకే ఉంటారు, కానీ వాళ్ళకి పరిచయం లేదు, నేను పరిచయం చేస్తాను వాళ్ళకి. అది ఇంకోటి ఏంటంటే నాకు తెలిసింది ఎప్పుడైతే మీరు వాకింగ్ బాగా చేస్తారో యూరిన్ ఫ్లో ఎక్కువ అవుతుంది. అది మీకు వాకింగ్ చేయండి, వాకింగ్ చేసి చూడండి, మీరు ఇమ్మీడియట్ గా యూరిన్ బాగా ఫ్లో వస్తుంది. That is one of the tip, एक टिप के तौर पे कर सकते हैं इस चीज। సునీత గారు అడగండి, సునీత గారు, సునీత శ్రీనివాస్ గారు అడగండి, చేతులు లేపారు లేదా? కంక్లూడ్ చేద్దాం మనము, ఆల్రెడీ 7:30 అవుతుంది. సునీత శ్రీనివాస్ గారు, మనీష్ గారు అడగండి. హలో, ఒక్క నిమిషం మనీష్ గారు, బోధన నుంచి సునీత గారు మాట్లాడండి. అడగండి శ్రీనివాస్ గారు. సునీత వాళ్ళ మరిదిని మాట్లాడుతున్నా. అడగండి అడగండి శ్రీనివాస్ గారు అడగండి. మా పాప వయసు 8 సంవత్సరాలు. ఓకే, మా పాప వయసు 8 సంవత్సరాలు, 10 ఇయర్స్. హలో సార్, చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. పాపకు గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉంది, గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉంది. స్టోన్ పైప్ ద్వారా పైప్ లో వచ్చి ఆగింది. ఓకే, అయితే దీనికి ఏమన్నా మందులు ఏమన్నా ఉన్నాయా సార్? आयुर्वेदिक मंदुलो वी कैन ट्राई कर सकते जो हमारा स्टोन का फॉर्मूला है, उससे कम पेन और आपको थोड़ा टाइम मिल जाएगा. वी कैन नॉट एश्योर फुल क्योर, बट स्टिल वी कैन मेक इट अंडर कंट्रोल. సో ఒకసారి మీరు డాక్టర్ శీతల్ గారిని కలవండి. శ్రీనివాస్ గారు, हम लोग लैंडलाइन शेयर करेंगे अभी वहां पे. మొబైల్ నంబర్ కూడా ఉంది, మేడం నంబర్ ఆల్రెడీ బ్రోచర్ లో పెట్టాను, ల్యాండ్ లైన్ నంబర్ కూడా ఉంది. అక్కడ పతంజలి చికిత్సాలయం ల్యాండ్ లైన్ నంబర్ ఒకసారి చెప్పండి దీది, एक बार बोलिए. मैडम अपना लैंडलाइन बोल सकते हैं मैडम? ఆల్రెడీ నేను మేడం గారి నంబర్ చాట్ లో పెట్టాను, చాట్ బాక్స్ లో, మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, నేను ఇవ్వగలుగుతాను, ఏం టెన్షన్ లేదండి. అక్కడ పతంజలి చికిత్స నంబర్ కూడా చెప్తాను. చెప్పండి మనీష్ గారు, పూచే మనీష్ గారు అడగండి. మనీష్, ఆడియో అన్మ్యూట్ చేయ, ఆడియో. నాకు కిడ్నీలో స్టోన్స్ అప్పుడెప్పుడో వచ్చాయండి. అందరు కిడ్నీ స్టోన్కి వచ్చారు అందరు. దాని దిగేలి ఇప్పుడు, దాని తర్వాత ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది, యోగా కూడా చేస్తున్నాను, ఆర్ఎల్స్ వాకింగ్ అని ఏదైనా. ఫ్రీక్వెంట్ యూరినేషన్ వస్తుంటుంది, దానికి ఏమి? उसके लिए आपको गोक्षूर ही लेना चाहिए. आप मार्केट में जाके जनरल बाजार से गोक्षूर खरीद के लाइए 100 ग्राम. उसको धूप में सुखा के उसका पाउडर बनाइए, सुबह आधा चम्मच, शाम में आधा चम्मच गर्म पानी से ले लीजिए. ओके, और एक्सरसाइज कुछ इसके लिए? ये कपालभाति करना बहुत जरूरी है, 40 मिनट, और ये मूल बंद तो हर यूरिनल प्रॉब्लम के लिए काम करेगा. ठीक. అవసరం అనుకుంటే ఒకసారి కలవండి డాక్టర్ గారిని, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది మెడికల్ పరంగా. చాలా సంతోషం అండి, ఈ రోజు చాలా ప్రివెన్షన్ కే లియే ఆకే మిల్ సక్తే. సో ఈ రోజు చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడారు, పిల్లల నుంచి పెద్దల వరకు వెళ్ళిపోయాం మనం, बच्चों से बड़ों तक चले गया, बहुत ही बढ़िया है. सो भगवान की शक्ति से, भगवान की प्रेरणा से जो काम चल रहे अवेयरनेस प्रोग्राम, अवेयरनेस ఏదైతే ఉందో ముఖ్యంగా ఆయుర్వేదం పట్ల అవేర్నెస్, స్వదేశీ పట్ల అవేర్నెస్, మన ఇంట్లో మనం జాగ్రత్తలు తీసుకొని యాంటీబయాటిక్స్ జోలి పోకుండా అనవసరంగా అల్వాపతి దగ్గర పోయి మనము మన యొక్క వయస్సుని తగ్గించుకోకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకొని 100 సంవత్సరాలు బతకాలనే సదుద్దేశంతో
ఈ జాగృతి కార్యక్రమం చేస్తాం. పరమ పూజ్య స్వామీజీ యొక్క ఉద్దేశం యోగా రోజు చేయాలి, ఆయుర్వేదం మన జీవితంలో ఒక భాగం కావాలి. అర్థమైతే యోగా చేసిన తర్వాత ఆయుర్వేదం ద్వారా అప్పుడు కూడా కాకపోతే కొద్దిగా టెక్నిక్స్ తోటి కాపాడుకోవడం. అలాగే యజ్ఞం చేయాలి, త్వరలో యజ్ఞ థెరపీ చేయబోతున్నాం. రోగానుసారం యజ్ఞం ఎలా చేయాలో త్వరలో చేయబోతున్నాం. హరిద్వార్ నుంచి పూజ్యస్వామి యజ్ఞదేవ్జీ రాబోతున్నారు. రోజు మనం 10 days యజ్ఞం చేయబోతున్నాం. 10 రోజుల యజ్ఞం. 10 రోజుల యజ్ఞంలో మీరందరూ ముందుకు రావచ్చు. ఈ విధంగా ఇటు యోగా, ఆయుర్వేదం, యజ్ఞం ఈ మూడింటిని మనం తీసుకుందాం. మన తెలంగాణలో రోగాలు లేని, చెడు అలవాట్లు లేని తెలంగాణని తయారు చేద్దాం. అర్థమవుతుందా? మన గ్రామాలన్నింటినీ మనం కాపాడుకుందాం. అందుకోసం ముందుకు రండి. రేపు అద్భుతమైన డాక్టర్ రాబోతున్నారు, చాలా విశేషమైన వ్యక్తి. ఎవరైతే అల్వాపతిలో టాప్ సర్జన్, ఆయన అల్వాపతిలో టాప్ సర్జన్ అండి, డాక్టర్ పొలిశెట్టి రవిశంకర్ జీ. ఆయన 3000 ఆపరేషన్లు చేశారు, హార్ట్ ఆపరేషన్స్. 3000 హార్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఆయన ఈ అల్వాపతి విడిచిపెట్టి ఆయుర్వేదం వచ్చి సంస్కృతం నేర్చుకున్నారు. సంస్కృతం నేర్చుకొని ఆయుర్వేదంలో ప్రావీణులై మళ్ళీ చాలా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. హృదయ సంబంధిత రోగాలు ఆయుర్వేదం ద్వారా సమాధానం. దీనిపైన రేపు విశేషమైన కార్యక్రమం ఉంది. చాలా ఫేమస్ వ్యక్తి, టైం దొరకదు. అలాంటి వ్యక్తి మనకు టైం ఇచ్చారు కాబట్టి మనం ఎక్కువలో ఎక్కువ మందికి సమాచారం ఇద్దాం. ముఖ్యంగా గ్రామాలు, పట్టణాలలో ఎవరో ఒకరన్నా మనకు దొరుకుతారు, కానీ ఊర్లలో చెప్పేవాళ్ళు లేరండి. మీ అందరికీ చేతులు మొక్కి నమస్కరించి నేను చెప్తున్నాను, మీ సాధ్యమైనంత వరకు మీ చుట్టూ ఉన్న బీద వాళ్ళకి, గ్రామాల్లో ఉన్న వాళ్ళకి, ఎవరికైతే అందదో హాస్పిటల్ ఫెసిలిటీ, మెడిసిన్ ఫెసిలిటీ, అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేయండి. వాళ్ళని మొబైల్ ఓపెన్ చేసి సాయంత్రం ఈ కార్యక్రమం రమ్మని చెప్పండి. దీని ద్వారా మీకు పుణ్యం దొరుకుతుంది. చాలా మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. సో ఈ అద్భుతమైన ఆయుర్వేద అభ్యాస వర్గంలో రేపు 100 మందిని మనం జోడించాలి, ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మనం डॉक्टर शीतल गारनी మనం పిలుద్దాం. डॉक्टर शीतल जी फिर एक बार आइए, ऐसा कई विषय पर आपका जो अभ्यास है वो हमें शेयर करने से हम सबको भी बहुत कुछ मिलने वाला है. सो आपको हम 2 बार बुलाते ही आप आ गया. अब इतना शांत है, आपका शांत मन ही हमें बहुत आकर्षण करता है. अब इतना शांत है और इतना स्पष्टता से समझाते और सरलता से समझाते और प्यार से लोगों को उसके दिमाग में उतर आए उस तरीके से समझाते और प्रॉब्लम को समझकर समझाते. आपको बहुत बहुत धन्यवाद दीदी, आपसे बहुत हम लोग इंस्पायर हुआ है. हम सभी साथ में धन्वंतरी का जो इतना बड़ा योगदान है हम भी उसको लोगों तक पहुंचाएंगे. ऐसा कहते हुए हम आपको क्या दे सकते, हम आपको इतना कह सकते हैं, आप जो नॉलेज दिया वो हम हमारे जीवन में लेंगे और हजारों तक ले जाएंगे. ये आपके लिए एक कृतज्ञता है. वंस अगेन पूरा भारत स्वाभिमान की ओर से आपको बहुत बहुत धन्यवाद. और पतंजलि चिकित्सालय के संचालक श्रीमती महालक्ष्मी जी को भी बहुत बहुत धन्यवाद. हम सब एक साथ शांति मंत्र बोलेंगे. ओम देव शांति, अंतरिक्षगम शांति, पृथ्वी शांति, आपा शांति, औषधया शांति, वनस्पतया शांति, विश्वे देवा शांति, ब्रह्मा शांति, सर्वगुण शांति, शांतिरेवा शांति, सामा शांतिरेधि. ओम शांति शांति शांति. చేతులు జోడిద్దామండి. ఓం శ్రీ గురుభ్యో నమః. बहुत बहुत धन्यवाद. అందరికి పేరు పేరున ధన్యవాదాలండి. దయచేసి మీ దగ్గర ఉన్న పతంజలి చికిత్సాలయాలకు వెళ్ళండి. సాధ్యమైనంతగా శుద్ధమైన
స్వదేశీ వస్తువులను తీసుకోండి, స్వదేశీని పాటించండి. అలాగే మన ఆయుర్వేదాన్ని స్వీకరించండి. మన దగ్గర ఉన్న డాక్టర్లని గౌరవించండి. వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. అందరికి बहुत बहुत ధన్యవాద్. శుభదినం. రేపు ప్రత్యేకం హార్ట్ కి సంబంధించి, గుండె సంబంధించిన సమస్యల పైన రేపు ఉంది. వాళ్ళని ఎక్కువ మందిని తీసుకొద్దాం. చాలా స్పెషలిస్ట్ వస్తున్నాడు. వాళ్ళ జస్ట్ కన్సల్టెన్సీ 1000 రూపాయలు ఉంటాయి. అసలు దొరకడు. ఆయన ఫోన్ నంబర్ కూడా ఇస్తున్నాడు. बोलिए बोलिए बोलिए. हिंदी में हो तो हम बहुत अच्छा होगा सर. हिंदी में थोड़ा सा कन्वर्ट करेंगे क्योंकि तेलुगु में ही होंगे. ज्यादा से ज्यादा तेलुगु है ना. आप उसको क्या करेंगे, थोड़ा सा हिंदी में तेलुगु सुनते कुछ कन्वर्ट करेंगे क्योंकि ज्यादा लोग तेलुगु वाला है ना, थोड़ा सा तकलीफ होगा. कोशिश करेंगे आपको भी उसको ट्रांसलेट करके बोले. ठीक है, एंड एट द एंड कंक्लूड करेंगे जब बोलेंगे. ओम किशोर सर. हाँ ठीक है కిషోర్ సార్ बोलिए చెప్పండి. ఇందాక కళ్యాణి గారు మాట్లాడారు, కళ్యాణమ్మ. అవును, వాళ్ళ భర్త పేరు నాగేశ్వరరావు సార్, మా గురువులు. అదే తార్నాక నుంచి. తార్నాక నుంచి ఎంతనో పెద్ద సేవలు అందించిన వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు. వాళ్ళు కనిపిస్తున్నారు, ఆల్రెడీ కనిపిస్తున్నారు. తన మాటల్లోనే ఉంది ఆ వెయిట్. ఆర్మీ రిటైర్డ్ సారు నాగేశ్వరరావు సారు. చాలా హానెస్టీ అన్నమాట. సేవలు కూడా అలాగే చేశారు మా గురువులు వాళ్ళు. తప్పకుండా ఫ్యూచర్ లో మనం అట్లాంటి వాళ్ళది కూడా సెషన్స్ పెడదాం. మన వాళ్ళందరికీ తెలుస్తుంది, పెడదాం. సో నేను అందరు ప్రభారులకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, అందరికి, హైదరాబాద్ పేరున విన్నపం. మన యోగ కార్యకర్తలందరినీ ఇందులో జోడించండి. ప్రతి ఒక్కరిని జోడించండి. అద్భుతమైన, రేపైతే చాలా అద్భుతమైన విషయం. మళ్ళీ రేపు వస్తున్నాడు. మళ్ళీ ఇంకొక డేట్ 2 సార్లు వచ్చాడు. డేట్ ఇచ్చాడు ఆయన. ఎలా అయితే డాక్టర్ చక్రపాణి, డాక్టర్ రఘుపతి గారు ఇచ్చారో అలాగే 2 సార్లు ఇచ్చారు. అవకాశాన్ని సదుపయోగం చేసుకుందాం. बहुत बहुत ధన్యవాద్ మహాలక్ష్మి మేడం. నమస్తే అండి. ధన్యవాదాలు. ఇంకోసారి మీ అందరికీ కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మేము ఆశిస్తున్నాం మా ఏదైతే పద్మారావు నగర్ పతంజలి చికిత్సాలయం తెలంగాణలోనే బెస్ట్ చికిత్సాలయంగా దాల్చుకోవాలని. అక్కడ మీరు అన్నట్టుగా ఏదైతే పిల్లల కోసము ఏ డ్రాప్స్ అంటది సువర్ణ ప్రాశ డ్రాప్స్ ని, అలాగే ఇంకా అవసరమైతే పంచకర్మ చికిత్సని ఇట్లాంటి ఇస్తూ ఒక మంచి పేరుని సంపాదించాలని మేము కోరుకుంటున్నాం. మీ ద్వారా ఇంకా సామాన్యమైన వ్యక్తికి సేవలు అందాలని మేము కోరుకుంటున్నామండి. बहुत ధన్యవాదాలు. ధన్యవాదాలు మీ అందరి సహకారం. తప్పకుండా వాలంటీర్స్ మేము ఎప్పుడు రెడీ ఉంటాం. ఓకేనండి. बहुत ధన్యవాదాలు అండి. बहुत ధన్యవాదాలు అందరికీ. శుభదినం. రేపు షార్ప్ 5:45 కి రెడీ ఉందామండి. 6 స్టార్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.